ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మరొక గొప్ప మాస్టర్ని కలవబోతున్నాం. సో మాస్టర్ పేరు జంగమయ్య గారు, రాయచోటు, కడప. 1987లో డివైన్ సొసైటీ అని ఒక ప్లాట్ఫామ్తో సేమ్ ఈ ఆనాపాన సతి ధ్యానాన్ని చేసుకుంటూ మరి సారు వృత్తిరీత్యా ఆర్టీసీలో పనిచేసేవాళ్ళు. 1987 డివైన్ సొసైటీ సేమ్ అంటే పిఎస్ఎస్ఎంలోనే ఒక వింగ్ లాగా ఉండేది. దానికి ప్రేమ్నాథ్ సార్ అని ఉండేవాళ్ళు. కాదు కాదు. సో డివైన్ సొసైటీ అని ఒకటి ఉండేది. సో దానిలో సారు ఈ యొక్క ధ్యానం చేసుకుంటూ ఆయన బేసికల్గా మాస్టర్ గారు ఆర్టీసీ డ్రైవర్గా ఉండేవాళ్ళు. అట్లా 10 సంవత్సరాలు చక్కగా ధ్యానం చేశారు. తర్వాత మరి ఏ కారణం చేతో తెలియదు, ఈ ధ్యానాన్ని ఆఫ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ధ్యానం ఆఫ్ చేశారో తర్వాత ఆయనకి క్యాన్సరు, అల్సర్ రావటం, దాదాపుగా ఎన్నో ఇబ్బందులతో మళ్ళీ జీవితాన్ని కొనసాగిస్తూ ఎంతో బాధపడ్డాడు ఆ 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల ప్రాయంలో తర్వాత 2008లో రెండు వేల రెండు వేల నాలుగు నాలుగు 2004లో మళ్ళీ పత్రి గారితో లేదు, రెండు అనుబంధం వేల కలగటం. నాలుగులో డివైన్ లైట్ మిషన్ లోనే నేను ఆ దినం కంటిన్యూ చేస్తూ 2008లో పత్రికతో పరిచయం అయ్యాను. 2008లో పత్రి సార్తో అనుబంధం ఏర్పడి అప్పటి నుంచి మళ్ళీ ధ్యాన సాధన చేస్తూ తనకి ప్రీవియస్ ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకొని మరి నేచర్ క్యూర్ అంటారు, అంటే నేచర్తో మనం ఎలా జీవించాలి, మరి ఆ 6 సంవత్సరాలు ఆయన పడిన బాధ ప్రపంచంలో ఇంకెప్పుడు ఎవరు పడకూడదని ఎంతో మందికి సర్వీస్ చేస్తూ ఆహారం ద్వారా ప్రకృతితో ఎలా జీవించాలి, ఆహారాన్ని ఎలా తినాలి, ఏ ఆహారం తినాలి, ఎప్పుడు తినాలి, ఈ యొక్క ఎక్కువ ఈ న్యాచురోథెరపీ ద్వారానే సార్ ఎంతో మందికి ఆరోగ్యాన్ని మరి ఈరోజు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు పిఎస్ఎస్ మూమెంట్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా ఆ, ఉంది. ఎందుకంటే పిఎస్ఎస్ఎంలో ఎన్నో మూల స్తంభాలు ఉన్నాయి. ఆ మూల స్తంభాలు ధ్యాన మహాచక్ర ఎస్పెషల్లీ ధ్యాన మహాయాగంలో అక్కడ ప్లానింగ్ వర్క్ అంతా కూడా మరి ఆ, మనం చాలా మంది వచ్చారు మన ధ్యాన మహాయాగానికి. ఆ సరస్వతి ప్రాంగణంలో అటెండ్ చేశారు కదా, అకామిడేషన్స్, ఆ యొక్క ప్లానింగ్ అంతా కూడా సార్ మరి 3-4 నెలల ముందు నుంచి అక్కడ ఉండి మరి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు పిఎస్ఎస్ఎంకి. సో ఈరోజు మన సార్ని జూమ్ సెషన్ ద్వారా కలుసుకోవటం మనందరి భాగ్యం. సో ఈరోజు సెషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే మానవుడికి ఆరోగ్యం అనేది అత్యవసరమైన ఇప్పుడు ఎలిమెంట్ కాబట్టి నవ్ డేస్. సో దయచేసి ఈ సెషన్ అందరూ ఏకాగ్రతతో వినాలి. సెషన్ అంతా అయిపోయాక కూడా మళ్ళీ డౌట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ. నమస్తే సార్, అండి, అందరికీ శుభోదయం. మీ యొక్క నా పేరు ఆధ్యాత్మిక ప్రయాణం మీ నోటితో ఒక 5 నిమిషాలు అసలు ధ్యానంలోకి ఎందుకు రావాలనిపించింది? అంతకుముందు ధ్యానం చేశా అన్నారు, మధ్యలో ఆపేశారు. ఎందుకు ఆపేశారు? మళ్ళీ తర్వాత మళ్ళీ పిఎస్ఎస్ఎంలోకి రావడం, పత్రి గారితో అనుబంధం ఏర్పడటం, పత్రి సార్కి సరెండర్ అయిపోయి గురువాకు పరిపాలన, అంటే గురువు ఏదైతే చెప్పాడో ఈరోజు ఇప్పుడు వరకు మీరు ధ్యాన ప్రచారం చేస్తూ అట్లాగే ఈ హెల్త్ ఇష్యూస్ ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఇంత ఇన్స్పిరేషన్ మీకు ఎలా వచ్చింది? సో క్లుప్తంగా ఒక 5 మినిట్స్లో చెప్పి తర్వాత మన సెషన్కి వెళ్దాం సార్. ఓకేనండి. సో నా పేరు జంగమయ్య అండి, నేను రాయచోటి, మాది కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ప్రజెంట్ నేను 1959 ఆగస్ట్ 15 నా డేట్ ఆఫ్ బర్త్ అయింది. అప్పుడు నేను ఏదో మారుమూల ప్రాంతంలో జన్మ తీసుకున్నటువంటి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆ ఏదో శివుడు ఆజ్ఞతో పుట్టినాడు, శివుడు ఆజ్ఞతో పుట్టాడని చెప్పేసి మా తల్లిదండ్రులు నాకు శివజంగం రాజు అని పేరు పెట్టడం జరిగింది. దాన్ని జంగమయ్యలాగా పిలుస్తూ అలా జంగమయ్య కింద ఆగిపోయాను. సో ఇప్పుడు అప్పటి నుంచి కూడా నేను స్కూల్కి వెళ్ళాలంటే నాకు చాలా ఇరిటేషన్గా ఉండేది. స్కూల్కి వెళ్ళేవాడిని కాదు చిన్నప్పుడు. ఆ స్కూల్కి వెళ్లకుండానే 14 సంవత్సరాల వయసు వరకు అలాగే గడిపేశాను, ఆడుతూ పాడుతూ. తర్వాత 14వ సంవత్సరంలో చదువుకోవాలనిపించింది. అప్పుడు మళ్ళీ నేను హోమ్ స్టడీ చేసి మళ్ళీ నాకు కావాల్సినటువంటి తెలుగు, కొన్ని హిందీ, ఇంగ్లీషు ఇలాంటివి నేర్చుకోవడం జరిగింది న్యాచురల్గా. అంటే నేను ఏ స్కూల్కి వెళ్ళి పట్టాలు పొందలేదు. రెండవది 1980లో నాకు మ్యారేజ్ జరిగింది మొట్టమొదట. ఆ మ్యారేజ్ అయిన తర్వాత 1985లో ఆర్టీసీలో జాబ్ వచ్చింది నాకు. మెకానికల్గా డ్రైవింగ్ అంటే నాకు ఏదన్నా టెక్నికల్ వర్క్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. సో ఆ విధంగా ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, అన్నిట్లో కూడా నేను ప్రావీణ్యం పొందాను.
అన్నిటి గురించి కూడా తెలుసుకున్నాను. తర్వాత 80లో పెళ్లి చేసుకున్నాను. 85లో ఆర్టీసీలో జాయిన్ అయినాను. ఆ తర్వాత 87లో 86 జనవరిలో మాకు ఒక డిపో మేనేజర్ వచ్చారు, రంగారావు గారని. నేను అప్పుడు 2 సార్లు అయ్యప్ప మాల వేశాను. 85 నవంబర్, 86 నవంబర్, అట్లా 2 సార్లు అయ్యప్ప మాల వేసి 86 నవంబర్లో నేను డిసెంబర్లో అయ్యప్ప కొండకు వెళ్ళడానికి లీవ్ అడగడానికి మా డిఎం గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏం చేశారంటే ఆ, మాల వేసిన దానికి ఎందుకు వేశారని అడిగారు. ఏం లేదు సార్, అందరూ వేస్తుంటే నేను వేశానని చెప్పా. సో పర్వాలేదు, ఇప్పుడు నువ్వు మాల తీసేసిన తర్వాత ఒకసారి నాతో కలవమన్నాడు. ఎందుకు కలవమన్నాడో నాకు తెలియదు. నేను లీవ్ లెటర్ ఇచ్చేసి సార్కి, నువ్వు తప్పకుండా మళ్ళీ వచ్చి నన్ను కలిస్తేనే నీకు లీవ్ లెటర్ని శాంక్షన్ చేసి పంపిస్తానన్నాడు. సరేనండి అని చెప్పి నేను ఆ అయ్యప్ప కొండకి వెళ్ళడం రావడం, తిరిగి మళ్ళీ మకర సంక్రాంతి తర్వాత ఆ సార్ని కలిశాను. జనవరి 17 తేదీ 87లో కలిస్తే ఆయన కూర్చోమన్నాడు. పర్వాలేదు సార్ చెప్పండి అన్నాను. లేదు, నువ్వు కూర్చుంటే మాట్లాడతాను అన్నాడు. నాకు ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు మేము గౌరవించాలి కాబట్టి కూర్చోలేకుండా మాట్లాడితే ఆయన కూర్చోబెట్టి మాట్లాడాడు. సో కూర్చున్న తర్వాత నన్ను ఒకటే ప్రశ్న వేశాడు, నువ్వెవరు అని. నాకు అర్థం కాలేదు, నేను డైలమాలోకి వెళ్ళాను. ఆయన ఏమన్నాడంటే, నిన్నే అడుగుతున్నాను, ఎవరు నువ్వు అన్నాడు. జంగమయ్య నువ్వు ఎవరు అన్నాడు. నేను మెల్లగా నవ్వుకొని, అదేంటి సార్, నేను మీ దగ్గర పని చేస్తున్నాను కదా, డిపోలో, మన డిపార్ట్మెంట్లోనే మీతో పాటు కలిసి పని చేస్తున్నాను కదా అంటే, అది కాదు, నేను అడిగింది అది కాదమ్మా. ఇందాక నువ్వు ఇది అయ్యప్ప మాల వేసి వెళ్ళొచ్చావు కదా, ఒక దీక్ష చేసావు కదా, ఆ దీక్షలో నీలో ఉన్న మార్పు ఏంటి, ఏం మార్పు వచ్చింది నీ దగ్గర అన్నాడు. ఏం లేదు సార్, ఆరోగ్యము ఇలాంటివన్నీ కూడా బాగుంటాయనే ఉద్దేశంతో వెళ్ళాను అంటే, నీకు ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదా అన్నాడు. ఆరోగ్యం బాగుంది సార్ ప్రజెంట్. ఆరోగ్యం కోసం మీరు గుడికి వెళ్తే ఆరోగ్యం బాగైపోతుందా అన్నాడు. సో అందరూ వెళ్తుంటే నేను వెళ్ళాను అని చెప్పాను. సరే, ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను, అసలు నువ్వెవరో నీకు తెలుసా అని అడిగాడు. లేదు సార్ అన్నాను. అప్పుడు చెప్పాడు, నీ బట్టలు ఎవరివి, నీ చేతులు ఎవరివి, నీ తల ఎవరిది, నువ్వెవరు అని ప్రశ్నలన్నీ వేసి నన్ను ఒక 2 నిమిషాల్లోనే ఆయన క్లారిఫై చేశాడు. నువ్వు శరీరం కాదు, శరీరంలో ఉన్నటువంటి ఒక ఆత్మ చైతన్యం. సో నువ్వు వ్యక్తి కాదు, నువ్వు ఒక చైతన్య శక్తివి. ప్రతి ఒక్క మానవుడు కూడా, ప్రతి ఒక్క జీవరాశి కూడా ఈ భూమి మీద అవి రూపాలు మాత్రమే, ఆ రూపాలు నడిపించేటువంటి ఒక చైతన్య శక్తిలో మనం అందరం కూడా అని చెప్పేసి నాకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఆయన డివైన్ లైట్ మిషన్స్ అని చెప్పేసి ప్రేమ్ రావత్ సిన్హా అని చెప్పేసి హరిద్వార్లో ఉంటాడు ఆయన, గురువు గారు. ఆయన 9 సంవత్సరాల నుంచి ఆయన ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాడు, హరిద్వార్లో ఉన్నటువంటి గురువు గారు. మీకు యూట్యూబ్లో కూడా మీరు ప్రేమ్ రావత్ అని కొడితే వస్తుంది, మీలో చాలా మందికి తెలిసి కూడా ఉంటుంది. ఆయన ఇప్పటికి కూడా అద్భుతంగా క్లాసులు నడిపిస్తున్నాడు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1957 డిసెంబర్ 10 ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్. కాబట్టి ఆయన ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా క్లాసులు చేస్తున్నాడు. సో ఆయన యొక్క మిషన్లో నేను ఆ మా డిపో మేనేజర్ గారి ఆధ్వర్యంలో నేను ఆ మిషన్లో చేరి ఆ రోజు నుంచే ధ్యానం మొదలు పెట్టాను, జనవరి లాస్ట్ వీక్ నుంచి. ఆ ధ్యానంలో కొనసాగుతూ అది కూడా ఆనాపాన సతి, చాలా గొప్ప గొప్ప మాస్టర్స్ వచ్చేవాళ్ళు మా దగ్గరికి. మంచి మంచి ఆ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి మాకు బాగా బోధించేవాడు. 18 సంవత్సరాల నుంచి 25-30 సంవత్సరాల వయసు వాళ్ళే వచ్చేవాళ్ళు మా దగ్గరికి. సో అంత గొప్ప ట్రైనింగ్ ఇచ్చేవాడు ఆయన, మహానుభావుడు అందరికి. అప్పుడు నేర్చుకున్నటువంటి ధ్యానం కొనసాగుతూ 1998 వరకు కొనసాగించాను. 1998లో నాకు 97లో ట్రాన్స్ఫర్ వచ్చింది. రాయచోటి నుంచి మళ్ళీ కడప వెళ్ళాను. కడప నుంచి అప్పుడు నాకు కొంచెం డిస్టర్బ్ అయింది. అంటే ఆర్టీసీ జాబ్ చేసేటప్పుడు నాకు ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగి నాకు ట్రాన్స్ఫర్ చేసి పనిష్మెంట్ ఇచ్చారనమాట. సో అప్పుడు నేను డిస్కంటిన్యూ అయ్యాను. ఒక 6 మంత్స్ ఇంటి దగ్గర ఉండిపోయాను, జాబ్కి వెళ్ళకుండా. ఆ జాబ్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బ్ అయ్యి, తర్వాత నేను ఆ ధ్యానం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మానేశాను. మానేసిన తర్వాత అప్పుడు నాకు ఇంటి దగ్గర లేకుండా ఇంటి భోజనం అంతా కరువైంది. నేను బస్సుల్లోనే తిరుగుతూ అక్కడ బయట భోజనాలు అవి ఇవి అన్ని తింటూ అల్సర్తో మొదలయ్యి, తర్వాత 4 సంవత్సరాలు అలాగే దాన్ని పూర్తిగా వదిలేసి పాత జీవితంలోకి వెళ్ళిపోయాను. 2002 వచ్చేటప్పటికి నాకు సుమారుగా
క్యాన్సర్ వరకు ప్రయాణం చేసేసాను అల్సర్ నుంచి. అంటే నాకు సోరియాసిస్, పైల్స్, బీపీ, షుగరు, ఇవన్నీ ఉన్నాయి. సో 2002లో నాకు లంబార్ డిస్క్ పెయిన్ చాలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆ మందులన్నీ బాగా తిన్నాను. నా కోసం నేను మెడికల్ స్టోర్ కూడా ఒకటి పెట్టుకున్నా 2002లో. జీతం సరిపోదని చెప్పేసి ఉద్దేశంతో. అప్పుడు ఇంకా ఎక్కడా విధి లేక 2004లో నాకు లంబార్ డిస్క్ ఆపరేషన్ జరిగింది. డయాబెటిక్గా ఉన్నప్పుడు ఆ లంబార్ డిస్క్ ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత 5 రోజులకి, ఆపరేషన్ అయిన 5 రోజులకి డాక్టర్ గారు ఫెయిల్ అయిందండి, మళ్ళీ రివ్యూ చేయాలన్నాడు. అప్పుడు నేను వద్దండి, నేను రెండోసారి చేసుకోదలుచుకోలేదు, నన్ను డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను. అప్పుడు ఆయన ఏమి చేసే పరిస్థితి లేక నన్ను డిశ్చార్జ్ చేసేశారు. మందులు ఇస్తే మందులు నేను తీసుకోలేదు. మందులు నాకు అవసరం లేదండి, మందుల వల్ల రోగాలు పోవని మాకు అర్థమైంది, కాబట్టి నేను మందులు వాటి నుంచి తినను. ఇప్పటికే నా శరీరంలో మెడికల్ కాంపౌండ్స్ ఎక్కువైపోయినాయి. అప్పుడు నా బాడీ వెయిట్ వచ్చేసి 79 కేజీలు 80 కేజీలు ఉండింది. అప్పుడు నేను అట్లా డిస్కంటిన్యూ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి బెడ్ రెడన్లో ఉన్నా 1 మంత్. 1 మంత్ బెడ్ రెడన్లో ఉన్న తర్వాత నాకు ఒకానొక పౌర్ణమి రోజు ఆ ఒక ఆ రోజు ఆలోచన వచ్చింది. ఈ కుటుంబంలో ఇంతమందిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా నేను? చనిపోతే నా తరపున ఎవరైనా మా మిస్సెస్కి ఎవరు జాబ్ ఇస్తారు కదా, వాళ్ళ పిల్లలనన్నా సాకుంటూ బతికిపోతారని చెప్పేసి నేను ఒక ఆలోచన చేసి, అదే పౌర్ణమి అని తెలియదు ఆ రోజు నాకు. సో అలాగే ఉండిపోయాను అనమాట. పగలంతా ఆలోచిస్తూ ఆలోచిస్తూ తెల్లవారి లోపల నేను చనిపోవాలి ఎలా అని ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాను. రాత్రి 12 గంటలకు అలా నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చిన తర్వాత తెల్లవారుజాము 4 గంటలకు నా ఈ తపన ఎలా ఉందంటే అంత గట్టిగా ఉందన్నమాట తపన. ఏం తపన పెట్టుకున్నానంటే, అసలు ఈ భూమి మీద 84 లక్షల జీవజాతులు ఇంత ఆనందంగా జీవిస్తున్నాయి కదా, ఏ రోగాలు లేకుండా. మానవుడు గొప్ప జన్మ అంటున్నారు, మరి ఇంత గొప్ప జన్మకే ఎందుకు ఇన్ని దుఃఖాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని రొంపలు, రోగాలు ఎందుకు అనిపిస్తున్నాడు? ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో ఏడుస్తున్నాడు కదా. ఈ సమస్యలకన్నిటికీ కారణం నా అర్థం కావట్లేదు కదా, ఎలా అర్థం చేసుకోవాలి? మరి అందుకోసమే ఈ జన్మ మనకు సరిపోదేమో అని నిర్ణయం తీసుకొని చనిపోయే ప్రయత్నం చేశాను. సో తెల్లవారుజాము 4 గంటలకి నాకు ఒక వాయిస్ వినపడింది. అంతర్వాణి నుంచి ఒక వాయిస్ అంటే, మనం అనుకుంటాము దాని అంతరాత్మ బోధ అనుకోవచ్చు, లేకపోతే ఆకాశవాణి, ఆకాశగిరి రికార్డ్ అనుకోవచ్చు. ఏమి వినబడిందంటే, నువ్వు వెనక్కి తిరిగి చూడు అని శబ్దం వచ్చింది 4 గంటలకి. ఆ గదిలో ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను లాక్ చేసుకొని రూమ్లన్నీ. మా మిసెస్ వాళ్ళంతా కింద ఉన్నారు. సో మళ్ళీ అదే వాయిస్ సేమ్ రిపీట్ అయింది మళ్ళీ విత్ ఇన్ 2-3 సెకండ్స్లో. అయిన తర్వాత నేను సడన్ గా ఏంది నాకు ఇలా వస్తుంది వాయిస్ అని చెప్పి అనుకుంటే, మళ్ళీ రెండోసారి ఏం చెప్పిందంటే, నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? నువ్వు చనిపోవు, నువ్వు జీవిస్తావు, నీకు అవకాశం ఉంది, మళ్ళీ పునర్జన్మ ఉంది. నువ్వు చనిపోతావని డాక్టర్లు చెప్పినంత మాత్రం నువ్వు చనిపోవు. ఇది డాక్టర్ల చేతిలో లేదు, వేరే వాళ్ళ చేతిలో లేదు. నువ్వు జీవిస్తావు కాబట్టి నువ్వు కొంచెం వెనక్కి చూసుకో అనింది. వెనక్కి చూసుకో అంటే అర్థం ఏంటంటే, నీ గత జీవితం ఒకసారి తెలుసుకో, నువ్వు గతంలో ఎలా జీవించావు, ఇప్పుడు ఎందుకు మారిపోయావు, ఈ మార్పు కారణం ఏంటి, నువ్వు మళ్ళీ తిరిగి ఆ మామూలు జీవితంలోకి రా అని చెప్పి నాకు ఒక మెసేజ్ వచ్చింది, నీ పునర్జన్మ ఉంది కాబట్టి. అప్పుడు ఒకసారిగా మెలకువ వచ్చింది. నేను లేవలేని వాడిని కూడా లేచి కూర్చునేసినాను. కూర్చొని తెల్లవారుజాము 4 గంటలకి అప్పుడు నాకు అర్థమైంది, గతంలో ఎలా జీవించాను, ఇప్పుడు ఎందుకు ఇలా జీవించాను, ఎందుకు నాకు ఈ అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ప్రయాణం చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఒక్కసారిగా పెటల్స్ ఓపెన్ అయినాయి. అప్పుడు నాకు నేచర్ మళ్ళీ నాకు ఎందుకు అవకాశం ఇస్తుంది జీవించడానికని ఆలోచనతో ఉండిపోయి అప్పుడు ఏడ్చుకున్నాను. బాగా ఏడ్చాను, గంట సేపు ఏడ్చి ఏడ్చి నాకు అర్థమైంది ఏంటంటే, నా పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్నాను. అప్పుడు అన్ని జీవరాశులకి అపాలజీ చెప్పాను, నేను చేసిన తప్పులన్నిటికీ కూడా నేను అపాలజీ చెప్పాను. ఇక నుంచి జీవితంలో ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా ప్రకృతితో మమేకమై జీవిస్తానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకున్నాను. అప్పటి నుంచి మళ్ళీ తిరిగి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఏది అంటే ఆ డివైన్ లైఫ్ మిషన్ లో నేర్చుకున్నటువంటి ధ్యానమే మొదలుపెట్టాను. అప్పటికి పత్రికారితో నాకు పరిచయం లేదు. సో అప్పుడు ఆ ధ్యానం మొదలు పెడితే 15 రోజుల్లో నాకు పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది. నువ్వు ప్రకృతితో ప్రయాణం చేయి, పశుపక్షాదుల యొక్క సుఖ దుఃఖాల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఆ పశుపక్షాదులతో నువ్వు కలిసి ప్రయాణం చేయి, నువ్వు అంటే యాస్ట్రల్ ట్రావెల్ చేయమని వచ్చింది. సో అప్పుడు నేను యాస్ట్రల్ ట్రావెల్ చేశాను, అంటే సోల్ జర్నీ. సో ఆ సోల్ జర్నీ అంతవరకు నేను చేయలేదు ఎప్పుడు. సో అదే ఫస్ట్ టైం నేను చేయడం 2004 సెప్టెంబర్లో చేసి, అప్పుడు ప్రకృతితో మమేకమై ప్రకృతి నుంచి అవి ఇన్ని 84 లక్షల జీవరాశులు ఎలా ఆనందంగా ఉన్నాయని చెప్పేసి నేను తెలుసుకోవడం జరిగింది. అప్పుడు
అప్పుడు ఈ ఈ పశువులకి పక్షులకి నేను చేసిన తప్పులన్నిటి కూడా వాటితో కలిసి తిరిగి వాటికి అన్నిటికీ క్షమాపణ చెప్పి వాటి యొక్క సుఖజీవనం ఏంటి, ఆరోగ్యంగా ఎలా జీవిస్తున్నాయి, అన్ని అపరిశుభ్రమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నప్పటికీ మానవుడి యొక్క అవసరాలు ఏవి దానికి లేనప్పటికీ కూడా ఎందుకు ఆనందంగా జీవిస్తూ నాకు అర్థమైంది. అది తీసుకునే ఆహారము అర్కపక్వం అన్నమాట. సూర్యుడు ఇచ్చినటువంటి ఆహారం, ప్రకృతి ఇచ్చింది ఇచ్చినట్లుగా తీసుకుంటుంది. అందులో దానికోసం దానికి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అని, ఇంకా ఈ విషయాలే కాదు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. సో అవన్నీ ఇప్పుడు మనం సెషన్లో టైం సరిపోదు కాబట్టి మీకు సింపుల్ గా చెప్తున్నాను. మళ్ళీ నేను ఆ న్యాచురల్ ఫుడ్ లోకి 90 డేస్ ఒక షెడ్యూల్ వేసుకొని ఈ 90 డేస్ లో కరెక్ట్ గా 40 డేస్ లో నేను 23 కిలోల శరీరాన్ని తీసేశాను. 23 కిలోలు. అప్పుడు డాక్టర్లకు ఇంట్లోకి వచ్చి నాకు ఇంటికి వచ్చి బాగా చెప్పేవాళ్ళు, చచ్చిపోతావు నువ్వేందో ధ్యానం అంటావు, అంతర్వాణి మాట్లాడిందంటావు, ఆకాశవాణి అంటావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంట్లో వాళ్ళు ఎందుకు ఎట్లా సతాయిస్తానో నువ్వు, ఒకసారిగా సస్తే బాగుండేది కదా నువ్వు అని నన్ను హేళన చేశారు. సో అలాంటిది అంటే పీనుగదా తయారయ్యాను 40 రోజులకు నేను. 80 కేజీల బరువు ఉన్న మనిషిని 59 కేజీలకు వచ్చానన్నమాట. అంటే అర్థం చేసుకోండి. అప్పుడు అలాంటి శరీరాన్ని మనం తీసేసి ఆ అద్భుతంగా తేలిక అయిపోయింది నా శరీరం. అప్పుడు నేను దాన్ని కొనసాగించి కరెక్ట్ గా 70 రోజులకు బైక్ లో ఊరంతా తిరిగాను, బైక్ లో 80 రోజులు 70 రోజులకి. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, అసలు వీడు ఏంది, వీడు మంచం పడిపోయి చనిపోయేవాడు వీడు బైక్లు తిరుగుతున్నాడే అని. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకున్నాను, నేను పడిన దుఃఖము ఈ భూమి మీద ఎవరు పడకూడదు, ఈ యొక్క నేను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ తెలియజేయాలి అని చెప్పేసి సేవాతత్వంతో నేను సేవ చేసుకున్నాను అందరికీ. ఆ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు కాబట్టి ఈ ఆరోగ్యాన్ని అందరికీ పంచడానికి నేను ఎప్పుడూ ఆహారనిశలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అర్కపక్వం అంటే ఏంటి, అగ్నిపక్వం అంటే ఏంటి? అర్కపక్వమే అమృతాహారము, అగ్నిపక్వమే మృతాహారం అని నాకు అర్థమైంది. ఇప్పుడు మనం ఆహారాలన్నీ ఉడికించుకొని మృతి చెందిన తర్వాత తింటున్నాం. మనకి ఆహారం ఉన్నది ఉన్నట్లుగా తింటే మన శరీరంలో అద్భుతాలు జరుగుతాయి. మన మనస్సు, మన బుద్ధి, మన చిత్తం అన్ని కూడా మన కంట్రోల్లో ఉంటాయి. కానీ ఆ, ఎప్పుడైతే మనము ఆహారాన్ని ఉన్నది ఉన్నట్లుగా లేకుండా లేనిది ఉన్నట్లుగా మార్చుకొని ఉన్నది లేనట్లుగా వదిలేసి మనము ఎన్నో రకరకాల ఆరోగ్య రుచులను మనం నడిపిస్తున్నాం కాబట్టి దానివల్ల మనసు సంకల్ప వికల్పాలకు గురయ్యి మనసు మన కంట్రోల్లో లేకుండా అదుపు తప్పింది, చంచలత్వానికి గురైంది. కాబట్టి నిశ్చలతత్వం మన దగ్గర లేదు. ఈరోజు ఎంతమంది వచ్చి మీకు ధ్యానం చేసినా, ఎంతమంది ఇచ్చేసినా కుదరట్లేదు. కానీ 2008లో ఒకసారి నాకు ఒక పాంప్లెంట్ దొరికి పత్రికారితో పరిచయం. ఆ 2008లో పత్రికారు నాకు 40 నిమిషాలు ధ్యానం చేయించి అందరికి షేక్ హ్యాండ్ ఇస్తూ లైన్లో నిలబడుకొని వెళ్తా ఉన్నాం. సో ఆ లైన్లో నేను కూడా వెళ్ళాను. ఆ యొక్క మరి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కుడి చేత్తో షేక్ హ్యాండ్ ఇచ్చి ఎడమ చేత్తో నా నెత్తి మీద చేయి పెట్టి, మీకు ఎందుకండి స్వామీజీ ధ్యానం, మీరు ధ్యానం గురించి చెప్పండి అన్నాడు మొట్టమొదటి రోజు మహానుభావుడు. సో నేను అనుకున్నాను, ఎవరికి చెప్పలేదు కదా ఈ మాట, నాకెందుకు చెప్పాడు. సో నా గతాన్ని కూడా చూశాడు ఈ గురువు గారు, కాబట్టి నేను ఈ రోజు నుంచి గురువుతో తిరగాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను 2008 నుంచి. కాబట్టి 2008 సెప్టెంబర్ నుంచి నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో నేను పనిచేస్తున్నాను. పత్రికారికి ఆ రోజే మాట ఇచ్చాను, తుది శ్వాస వరకు ఈ PSSM లో నేను ఉంటూ సేవలు అందిస్తాను సార్ అని చెప్పేసి. సో దాన్ని అలా కంటిన్యూ చేస్తూ వస్తూ ఈ రోజు మీ ముందుకు నేను రావడం జరిగింది. కాబట్టి ఇదండి నా బ్యాక్గ్రౌండ్. ఈ రోజు కూడా ఆదిలాబాద్ లో ఉన్నాను, మన నరేంద్ర గారి ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఆ ఇంట్లో కొద్దిగా ఏదో హెల్త్ డిఫెన్స్ ఉంటే, సో అందుకని ఇక్కడ 3 డేస్ ఉన్నాను. మళ్ళీ రేపు బయలుదేరి బెంగళూరుకు వస్తున్నాను. ఇదండి నా చరిత్ర. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. చాలా ఈ ఆధ్యాత్మిక భౌతిక ప్రయాణం గురించి ఎంతో క్లుప్తంగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు సార్. ఈరోజు మన సెషన్ వచ్చేసి నిత్య జీవితంలో జీవన శైలి. సో మనకి ప్రతి సాటర్డే స్పెషల్ సెషన్ ఉంటుంది ఇది. సో ఈరోజు మీరు అన్నట్టు అందరూ ధ్యానం చేస్తున్నారు, కొంతమందికి ధ్యానం కుదరట్లేదు, కొంతమంది కుదురుతుంది. మళ్ళీ ధ్యానం చేస్తే అంత ఆనందంగా ఉంటుంది అని అనుకుంటాము. నేను మిమ్మల్ని ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే, చాలా మంది జీవితాల్లో ఒక 10 అట్లాగే 5 years 10 years చేస్తారు, మళ్ళీ తర్వాత డిస్కనెక్ట్ అవుతారు, మళ్ళీ ఏదో సమస్య తెచ్చుకుంటారు, మళ్ళీ ధ్యానంలోకి వస్తారు.
సో అట్లా మీ జీవితంలో ఏదన్నా ఉందేమో, అది 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఉద్దేశంతో ఆ క్వశ్చన్ అడిగాను. ఓకే సార్, ఎనీవే చాలా అద్భుతంగా చెప్పారు. మీ జీవిత ప్రయాణం మా అందరికీ ఇన్స్పిరేషను. సో ఇప్పుడు మనకి సెషన్ వచ్చేసి జీవన శైలిలో ఆహారం ఎలా తీసుకోవాలి, ప్రకృతి ఎలా మమేకం అవ్వాలి మీరు చెప్పారు. సకల జీవరాశుల యొక్క సుఖదుఖాలను తెలుసుకుంటూ మనం జీవించాలని. జనరల్గా ఈ కాన్సెప్ట్స్ చాలా మందికి తెలియదు. అవన్నీ క్లుప్తంగా అన్నీ ఈ మనకి సెషన్ ఒక 10 నిమిషాలు లేట్ అయిన ఇబ్బంది ఏం లేదు. సో ప్రతిదీ కూలంకుషంగా మా అందరికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. సో మా ఫ్రెండ్స్ ఎవరు లెఫ్ట్ అవ్వద్దు సెషన్ అయ్యేంత వరకు. ఈరోజు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నాలెడ్జ్ మనకు బయట ఎన్ని వేలు ఎన్ని లక్షలు పెట్టినా కూడా దొరకదు. సో దయచేసి ఈ నాలెడ్జ్ అందరు వినాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే మనం చివరిలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ సార్. ఓకే. ఇప్పుడు ప్రకృతితో మమేకం అవడం అంటే మనం ప్రకృతికి దగ్గరగా జీవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు పసిపిల్లలు పుట్టిన వెంటనే తల్లికి ఎంత దగ్గరగా జీవిస్తారండి. ఆ విధంగా తల్లికి దగ్గరగా ఉంటే మనకి అన్ని పరిచర్యలు చేస్తుంది తల్లి. అంటే మనం ఆ తల్లి ఎన్ని పనులు చేసుకుంటున్నా ఆ బిడ్డ కొంచెం అటువైపు గమనిస్తూనే ఉంటుంది. ఆ బిడ్డ ఎక్కడ ఆడుకుంటున్నాడు, ఎక్కడ గోడలు పట్టుకుంటున్నాడా, లేకపోతే కదులుతున్నాడా, చేస్తున్నాడా, అది అనుకుంటూనే ఆ తల్లి బిడ్డని తన యొక్క పరిసరాల్లో ఉంచుకొని ఆటకు వదిలేసి ఆమె వంట చేసుకోవడము, ఇంటి పనులు చేసుకోవడం చేస్తూ ఉంటుంది తల్లి. ఆ బిడ్డ ఎక్కడ సడన్ గా కింద పడి అమ్మ అని అరిచిన వెంటనే వెళ్ళి కౌగిలించుకుంటుంది. చూసారా? సో ఆ విధంగా ప్రకృతి కూడా మనకి ప్రకృతి ఒడిలో ఉన్నంత వరకు ఆ ప్రకృతి మాత కూడా మనం అమ్మ అని పిలిస్తే పలికేంత దగ్గరగా మనకు ప్రకృతి ఉండాలి. అప్పుడే మనం ప్రకృతితో మమేకం అవ్వగలుగుతాం. ఎప్పుడు ప్రతినిత్యము అమ్మకు దగ్గరగా ఉంటే మనకు ఏం తక్కువ ఉంటుంది చెప్పండి. సో ప్రకృతి పురుషుడు రెండు అన్నారు. తల్లి తండ్రి గురువు దైవం అని నలుగురు ఎవరు ఉంటారు ఇక్కడ. తల్లి తండ్రే గురువు దైవంగా ఉంటారు మన పసితనం. తల్లి మనకి కావాల్సిన శిక్షణ, ఆ పాలన చూసుకుంటుంది. తండ్రి మనకు కావాల్సినటువంటి రక్షణ కల్పిస్తాడు. ఆయనే రక్షకుడు కుటుంబానికి. కాబట్టి తల్లి తండ్రే గురువు దైవం. మనకు 5, 6, 8 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు. ఆ తర్వాత ఇంకో గురువు వస్తాడు అదనంగా ప్రాపంచిక విషయాల గురించి తెలియడానికి ఇవన్నీ. కానీ తల్లి యొక్క బాధ్యత ఏంటంటే శరీర ధర్మాల గురించి, ఆరోగ్య ధర్మాల గురించి, ఆహార ధర్మాల గురించి తల్లి బోధించాలి. ఇది తల్లి యొక్క కర్తవ్యం. కానీ ఈ రోజు ఎంతమంది తల్లులు అలాంటి పనులు చేస్తున్నారో తెలియదు. పసిపిల్లల దగ్గర నుంచి ఈ రోజు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కానీ తండ్రి అనేవాడు ఆ కుటుంబాన్ని రక్షిస్తాడు. అది ఆర్థికంగా గౌరవం కానీ, సమాజంలో గౌరవం కోసం కానీ, ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ తండ్రి ఇవి చూసుకుంటాడు. తల్లి చేయాల్సింది ఏంటి? ఇంట్లో ఉండి పిల్లల్ని, ఆ కుటుంబ సభ్యుల్ని అందరినీ సంరక్షించుకుంటూ ఉండేటువంటి బాధ్యత తల్లికి ఉండాలి. సో దేనికైనా మనకి ఎలిజిబిలిటీ ఉండాలండి. పెళ్లి చేసుకోవాలన్న ఎలిజిబిలిటీ ఉండాలి, పిల్లలు కనాలన్న ఎలిజిబిలిటీ ఉండాలి, వాళ్ళని ఎలా పెంచాలో తెలుసుకోవాలి. ముందు తెలుసుకున్న తర్వాత ఈ పని చేయాలన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పనిలోకి ఎంటర్ అయిపోయి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా కాదు, ముందు తెలుసుకోవాలి. దానికి ఒక విద్య ఉంది. ఆ విద్యను తెలుసుకొని ఆ విద్య ద్వారా అభ్యాసం చేసి, అభ్యాసం చేసిన తర్వాత అనుభవంలోకి రావాలి. కానీ చేసుకుంటే అనుభవం వస్తుంది, చేసుకుంటే అనుభవం వస్తుంది అని చెప్పి చేసుకొని మనం ఎన్నో దుఃఖాలు పాలవుతూ ఉన్నాం, సతమతమవుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే మనకు ఒక సర్టిఫికెట్ కావాలి. సర్టిఫికెట్ కావాలంటే ముందు చదువుకోవాలి. ఆ సబ్జెక్ట్ గురించి చదువుకోలేదు అని టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ఆ టెక్నికల్ నాలెడ్జ్ తర్వాత నువ్వు ఇంటర్వ్యూ పోతే నీకు ఎక్కడన్నా నీకు జాబ్ ఇస్తారు. దాంట్లో మళ్ళీ 6 నెలలు వాళ్ళకి పర్సనల్ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ కంపెనీలో ఇచ్చిన తర్వాతనే మీకు జాబ్ ఇస్తారు. అంతేగాని మీకు ముందుగా నాకు అన్నీ వచ్చండి, నాకు ఏ పట్టాలేదు, నేను జాబ్ చేస్తానంటే కుదరదు కదా. సో ఆ విధంగా మన జీవనం శైలి ఎట్లా ఉంటుందంటే మనం ప్రకృతి యొక్క 64 కళలు తెలుసుకోవాలండి. ముందు తెలుసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, జీవన శైలి నడపాలి, సమాజంలో తిరగాలి, గౌరవంగా జీవించాలి. అంతేగాని వాటన్నిటికీ ఒక టెక్నాలజీ, వాటన్నిటికీ ఒక చదువు ఉంది, వాటన్నిటికీ ఒక పట్టా ఉంది. ఏ ఏ ఏ ఏ ఉద్యోగానికి కావాల్సినటువంటి పట్టా దానికి కంపల్సరీ ఉంటేనే మీకు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మానవుడి యొక్క జీవన శైలిలో మాత్రం మనకి ఏ పట్టా లేదు. 100, 100, 150 సంవత్సరాలు జీవించాల్సినటువంటి ఈ దేహానికి ఈ భూమి మీద మనకి ఎలాంటి ట్రైనింగ్ లేదు. సో మనకి ఎలాంటి యూనివర్సల్ రూల్ లేదు. కానీ మనం తయారు చేసే ప్రతి వస్తువుకు ఉంది ఒక రూల్. ఏంటంటే మనం చేసినటువంటి ఒక చిన్న పరికరం నుంచి పెద్ద పరికరం వరకు మనం ఏది తయారు చేసినా దానికి ఒక మాన్యువల్ బుక్ ఇస్తున్నాం, హౌ టు మెయింటెనెన్స్ అనేది. ఈ మెయింటెనెన్స్ బుక్ చాలా ఇంపార్టెంట్ అండి.
మనము ఈ ప్రతి ఒక్క వస్తువుని ఆ పుస్తకం చదివే మనం మెయింటైన్ చేస్తున్నాం. ఇది ఎలా పనిచేస్తుంది మొత్తం కొనేటప్పుడే చూస్తాం మనం ముందు. ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఎలా పనిచేస్తుంది, దీనివల్ల మనకు లాభాలు ఏంటి, దీనివల్ల మన కన్జంప్షన్ ఏంటి, ఎలా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని ముందే చెక్ చేస్తున్నాం. ఈరోజు 10 మందిని అడుగుతున్నాం ఏ వస్తువు కొనాలన్నా. ఒక బట్ట కొనాలంటే 10 షాపులు తిరుగుతాం. ఒక ఆర్నమెంట్ కొనాలంటే 10 షాపులు తిరుగుతాం. వీటన్నిటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. వాటిని అలా మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక కారు రిపేర్కి వచ్చేసింది. ఆ కారు ఏ కంపెనీదో చూస్తాం. హుండై కంపెనీదా, హోండానా, లేకపోతే మారుతినా, ఏదైతే అది దానికి పూర్తి విడిభాగాలని లాస్ అయిపోయినా కూడా తిరిగి మళ్ళీ ఆ కంపెనీకి పంపిస్తే, ఆ ప్రొడక్షన్ దానికి పంపిస్తే వాడు దాన్ని ఏం చేస్తాడంటే కొత్తగా తయారు చేసి మనకి ఇచ్చేస్తాడు. ఎందుకంటే తన దగ్గర దాని విడిభాగాలన్నీ దొరుకుతాయి. అదే విధంగా ఒక బైక్ అనుకోండి, ఒక టీవీ అనుకోండి, ఒక ల్యాప్టాప్ అనుకోండి, ఏదైనా సరే, ఒక మొబైల్ అనుకోండి, మీరు ఏదైతే ప్రొడక్షన్ ఎవరు చేసింటారో దాని మ్యానుఫ్యాక్చరర్ ఎవరో ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఆథరైజ్డ్ సర్వీస్ స్టేషన్ ఉంటుంది. ఆ సర్వీస్ స్టేషన్ లో ఇచ్చేస్తే మీకు కొత్తగా తయారు చేసి మళ్ళీ మీకు ఇస్తారు, రీప్లేస్ చేస్తాడు ఆ స్పేర్స్ అన్ని కూడా. కానీ ఇక్కడ 84 లక్షల జీవజాతుల యొక్క ప్రొడక్షన్ ఎవరు చేశారు? ఏ ఏ కంపెనీకి చెందినవి? పశు పక్షాదులు ఏ కంపెనీకి చెందినవి? మానవ శరీరాలు ఏ కంపెనీకి చెందినవి? ఇవి ఆరోగ్యం కోల్పోతే వీటిని ఏ ఏ కంపెనీకి పంపించాలి? ఇది మనకు తెలుసా? ఇది తెలియకపోవడం వల్లనే కష్టపడుతున్నాం మనం. మనకు ఎవరు మ్యానుఫ్యాక్చరర్? కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు తెలుసుకోవాలి ఫస్ట్. ఈ మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరి దేహాన్ని? ఈ 84 లక్షల జీవజాతులకు ఎవరు అధిపతి? ఎవడే పశుపతి? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీరు ఎవరైనా సరే మనం ధ్యానం ద్వారా తెలుసుకోవాల్సింది, వేరే మార్గం లేదు. మనలోకి మనం ప్రయాణం చేయాల్సిందే. నేనెవరో తెలుసుకోవాల్సిందే, నాలో ఏముందో తెలుసుకోవాల్సిందే, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చానో తెలుసుకోవాల్సింది. మొట్టమొదట మానవుడు నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి విద్య ఏంది అంటే నన్ను నేను తెలుసుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. కాబట్టి అలా తెలుసుకొని ప్రయత్నం చేయాలి. మనలోకి మనం ప్రయాణం చేస్తే ఆటోమేటిక్గా యావత్ ప్రపంచం మనలోనే ఉంది. అహం బ్రహ్మాస్మి అంటే ఇప్పుడు ఉపనిషత్ మహావాక్యాల్లో అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అనేటువంటి 4 మహావాక్యాలు ఉన్నాయి. వీటిని చదివితే మీకు అర్థమవుతుంది ఇది నిజమా కాదా అనేది. కాబట్టి ఇలా మనం మాట్లాడే ప్రతి వాక్యానికి ఒక పెద్ద అర్థం ఉందండి. ఒక్కొక్క వాక్యానికి ఒక పుస్తకం రాయొచ్చు. అంత గొప్ప ద్రష్టలు మన పూర్వీకులు, మన ఋషులు, మునులు, వాళ్ళందరికీ మనం కూడా శతకోటి వందనాలు తెలుపుకోవాలి. వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాక్కు ఒక గ్రంథం రాయొచ్చు. అంత గొప్ప వాక్యాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనిషి కూడా మానవుడు అనే పేరులోనే నువ్వు దేవుడు అని ఉంది. అది మనకు అర్థం కాదు. మానవుడు అంటే దాని డెఫినేషన్ ఏంటంటే దేవుడు అని అర్థం. భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు కొత్తగా. ఇది ఎలా చెప్పమంటారంటే నీకు సింపుల్గా ఒక డెఫినేషన్ ఇస్తాను. మానవుడు అంటే మా అనే అక్షరంలో రెండు ఉంటాయి, మకారము ఆకారం. ఇక్కడ మకారము ఆకారం అంటే ఏం కాదండి, మనస్సు ఆత్మ. నవ అంటే నవరంధ్రాలు, 9 రంధ్రాలు. అంటే 9 రంధ్రాలు ప్లస్ కొత్త శరీరం. అంటే 84 లక్షల జీవజాతులకి హార్జెంటల్ గా ఉంటుంది వెన్నెముక. అదేవిధంగా మానవ దేహానికి వర్టికల్ గా ఉంటుంది. కాబట్టి ఇది గొప్ప జన్మ. సో మానవుడు గొప్ప జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చినట్టు. ఉడు అంటే మీన్స్ దేవుడు. అంటే మనసు ఆత్మతో కూడుకొని నవ నవరంధ్రాలతో ఒక కొత్త శరీరాన్ని పట్టుకొచ్చినటువంటి దిగి వచ్చినటువంటి దేవుడు, అంటే దైవలోకాల నుంచి వచ్చినటువంటి మానవుడు. సో మనం ఆ మానవుడి యొక్క మాటకే డెఫినేషన్ మనకు తెలియదు. సో దేవుడు అంటే ఎవరో కాదండి, అంటే దేహము, అందులో ఉన్నవాడే దేవుడు. సో ఆలయం అంటున్నాం మనం. ఆలయం అంటే ఏంటి? దేవాలయం అంటే ఏంటి? ఆలయం అంటే ఆత్మతో లయం అవ్వడమే ఆలయం. దేవాలయం అంటే దేహంలో ఉన్నటువంటి ఆత్మతో లయం అవ్వడమే ఆలయం. అంతేగాని మనం ఏదో దానికి దేవాలయం అంటే దాన్ని కట్టాలి, దాంట్లో ఒక విగ్రహ ప్రతిష్ఠ చేయాలి, దానికి పూజలు చేయాలి, దానికి అక్కడ వెళ్ళిన తర్వాత ఆరాధన చేయాలి అనేది కాదు ఆలయం అంటే. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు లయం అవ్వాల్సింది మన లోపలనే. ఇది విషయం మనకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మనస్సు ఎప్పుడు కూడా ఆ లయం అవుతా ఉంటుంది. ఎవరితో లయం అవుతుందండి? ఆత్మతో లయం అవ్వాలి. అసలు ఆత్మతో మనస్సు ఎప్పుడు లయం అయితే అప్పుడే మీకు కృష్ణుడి యొక్క, అర్జునుడి యొక్క బోధ మీకు అర్థమవుతుంది. అర్జునుడు అంటే మనస్సు, కృష్ణుడు అంటే ఆత్మ, బుద్ధి.
ఈ విషయం అందరికి తెలియాలి. భగవద్గీత చదివేటప్పుడు కృష్ణుడు నేనే అనుకుంటే, మనస్సు నా మనస్సు అనుకుంటే, మనస్సు అర్జునుడు అనుకుంటే మీకు భగవద్గీత అర్థమవుతుంది. అంతేగాని భగవద్గీత సామాన్యంగా ఎవరికి అర్థం కాదు. సో ఆ మహానుభావులు మనకు రాసి మనకి చేతికి ఇచ్చారు మన గీత. సో ఈ గీతలో మనకు అర్థం కావాల్సింది రెండే రెండు పదాలు. ఒకటి ఆత్మ, రెండు మనస్సు. అదేవిధంగా కృష్ణుడు, అర్జునుడు. కృష్ణుడు అంటే ఆత్మ, అర్జునుడు మీన్స్ మనస్సు. ఇవి రెండు మీకు అర్థమైపోతే అద్భుతమైన జీవితాన్ని మనం గడపచ్చు. మనము ఆ భగవద్గీత అంటే భగవద్గీతలో ఏదో అనుకుంటున్నాం, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, అవన్నీ. కాబట్టి దీని గురించి చెప్తే చాలా ఉంటుంది. ఇప్పుడు మానవ దేహం ఆరోగ్యంగా జీవించాలంటే ఒకటే సూత్రం అండి. సింపుల్ గా మనం రోగాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రతి మనిషికి రోగాలు ఎందుకు వస్తాయో మనకు తెలియదు, తెలియకుండానే వస్తాయి మన జోలికి. అంటే దాని గురించి మనకు అవగాహన లేదు. ఇప్పుడు మనం రోగం వస్తే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక వెహికల్ చెడిపోతే ఆ కంపెనీకి పంపిస్తామని, ఆథరైజ్ సర్వీస్కి పంపిస్తాం. కానీ మనం ఏమనుకుంటాం, మన ఆథరైజ్ సర్వీస్ హాస్పిటల్ అనుకుంటున్నాం. హాస్పిటల్ కాదండి, దయచేసి అర్థం చేసుకో. మన ఆథరైజ్ సర్వీస్ మనమే. ఎందుకంటే ఈ దేహాన్ని పట్టుకొచ్చింది మనమే ఈ భూమి మీదకి. అండపిండ బ్రహ్మాండ నాయక అనాథ రక్షక ఆపద్బాంధవ అని అరుస్తున్నాం మనం. ఎవరో కాదు, అండపిండ బ్రహ్మాండ నాయకుడు నేనే అని మనకు అర్థం అవ్వాలి. అది ఎప్పుడు అర్థమవుతుంది? అండంలోకి ప్రవేశించింది నేనే, పిండంగా తయారైంది నేనే, బ్రహ్మాండంలోకి ప్రవేశించింది నేనే అని ఎప్పుడు మనకు అర్థమైతే అప్పుడు అండపిండ బ్రహ్మాండ నాయక అని ఎవరిని అరవం అక్కడికి వెళ్ళి, గుళ్ళేకి వెళ్ళి. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటే అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి వాడు పరమాత్మ ఎవడైతే ఉన్నాడో, ఇది జీవాత్మ, అది పరమాత్మ. పరమాత్మ ఏముంది? అఖిలాండ కోటి బ్రహ్మాండం, అఖిలాండ కోటిలో ఉన్నటువంటి జీవుల్లో ఉన్నటువంటి ఆ బ్రహ్మాండ నాయకుడే దేవుడు అంటారు. అంటే మనకన్నా పెద్ద సోల్, సుప్రీం. సో మనము జీవ మనది మనం జీవుడు, ఆయన దేవుడు అనుకోవాలి. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలంటే ఆత్మ, పరమాత్మ. సో పరమాత్మ అన్ని జీవరాశుల్లో ఉంటాడు. జీ ఆత్మ అనేది ఒక్కొక్క జీవిలో ఒక విధమైనటువంటి ఆత్మ ఉంటుంది. ఇక్కడ మీకు పత్రికారు కూడా చెప్పారు ఎంతో. పురుషాత్మ, మానవుల్లో ఉండేది పురుషాత్మ, పక్షి ఆత్మ, అలాగే జంతు ఆత్మ, అలాగే మత్స్యాత్మ, ఇలా మీకు బోధించాడు. ఇది మీరు వినండి, ఆయన కాన్సెప్ట్లు ఎప్పుడైనా ఆడియోలు కూడా ఉంటాయి. సో నాట్ ఓన్లీ పత్రి గారు, ఎంతో మంది గొప్ప గొప్ప సద్గురువులు, జగద్గురువులు చెప్పిన వాక్యాలు ఇవన్నీ. ఎన్నో ఉపనిషత్తులు రాసినటువంటి వాక్యాలు. కాబట్టి మనం అందరం కూడా 84 లక్షల జీవజాతుల యొక్క సుఖ దుఃఖాలంటే ఏమీ కాదండి. మనం మాట్లాడే మాట వల్ల కానీ, మనం చూసే చూపు వల్ల కానీ, మనం తినే ఆహారం వల్ల కానీ, మనం చేసే చేష్టల వెనక కానీ ఏ జీవికైనా దుఃఖం కలిగిస్తున్నానా నేను అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ మానవుడు మాధవుడు అయిపోతాడు. సో కాబట్టి మనము ఇలా తెలుసుకోవాలంటే మీరు ప్రకృతితో మమేకం అవ్వాలి. ప్రకృతితో మమేకం ఎలా అవ్వాలి? నాలోకి నా ప్రయాణం జరగాలి. అప్పుడు జరిగితే మన రోగాలకు మనమే సృష్టికర్తలము, మన ఆనందానికి మనమే సృష్టికర్తలము, మన దుఃఖానికి మనమే సృష్టికర్తలము అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్లో మనం ఏమన్నా ఆధార్ సర్వీస్ సెంటర్ అండి మనకు హాస్పిటల్? అంటే మనము అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నామా రోగం? అక్కడికి వెళ్ళి ఇవ్వడానికి కాదు కదా. మరి దుఃఖం వస్తే ఎక్కడికి పోతున్నాం? ఇళ్లలో ఏదైనా ప్రాబ్లం వచ్చి, లేకపోతే ఎవరైనా యాక్సిడెంట్ జరిగి, ఎవరికైనా అనారోగ్యం వచ్చి ఆ కుటుంబం అన్ని కష్టాలు పాలవుతుంటే ఎక్కడికి పోతాం తెలుసా మీకు? గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళి ఓ దేవుడిని పూజిస్తాం. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం ఫలితం లేదనుకోండి, ఇంకొకటి ఎవరో చెప్తాడు తిరుపతికి వెళ్ళమని, అప్పుడు అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్తే దుఃఖం పోతుందా? అక్కడ లేదండి, కాశీకి వెళ్ళమంటారు. సో కాశీకి వెళ్తే మన దుఃఖం పోతుందా? సో గంగలో మునిగితే మన పాపాలు పోతాయా? చెప్పండి. గంగలో మునిగితే మా పాపాలు పోవండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనలో మనం మునగాలి. మనలో మనం మునిగితే మన పాపాలు కడిగేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఎంతో మంది మహానుభావులు అందరూ కూడా ఈరోజు ఆ ధ్యానం చేయండి, సత్య దర్శనం చేయండి అని చెప్తారు. అంటే సత్య దర్శనం అంటే ఏంటి? సస్వరూప దర్శనం, ఉయామై. అప్పుడు మనకు సస్వరూప దర్శనం జరుగుతుంది. మనం అద్భుతమైనటువంటి స్థాయికి మనం తెలుసుకోవచ్చు. మనం అంటే మనం ఏంది ఈ భూమి మీద. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయండి. నాకు 10 అంగుళాల తర్వాత నాకు ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది. నాకేంటి ప్రయోజనం? ఆ 10 సెంటీమీటర్ల లోపల నాకు అద్భుతం జరిగితే నాకు ప్రయోజనం. అంతేగాని నా కళ్ళ ముందు ఒక పెద్ద అద్భుతం జరుగుతోంది, సో వాట్?
దానివల్ల నాకేమన్నా ప్రయోజనమా? చూడండి, అదే మీకు 10 సెంటీమీటర్లు మీ దేహం లోపల ఒక అద్భుతం జరిగింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మనం అనుకుంటాం, నేను ఇది చేశానండి, అది చేశానండి, ఈ మిరాకిల్ చేశాను, ఈ అద్భుతం చేశాను, నేను సైన్స్ చదివాను, లేకపోతే ఈ సైన్స్ లో ఇవన్నీ కనిపెట్టాను నేను. సో వాట్, కనిపెట్టావు, ఏం చేస్తావు? దానివల్ల నీ సృష్టికి నువ్వు నష్టం జరిగిస్తున్నావా, లాభం కలిగిస్తున్నావా? నువ్వు ఒకటి చేయాలంటే నువ్వు దేన్నో దాన్ని నువ్వు నాశనం చేయాలి. ఒకదాన్ని పోగొట్టదని ఇంకోటి వస్తుంది. అంతేగాని నువ్వు దేన్ని పోగొట్టకుండా ఏది రాలేదు ఈ భూమి మీద. ఒకదానికి ఆ, నష్టం జరిగితేనే ఇంకోటి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మీకు బాగా గమనిస్తే అర్థమవుతుంది. కాబట్టి మనిషి బయట చేసేది ఏం లేదు, అంతా నాలోనే ఉంది. అందుకే యోగి వేమన సింపుల్ గా చెప్పారు, తనలో సర్వంబుండగా తన లోపల వెదకలేక ధర వెతికడి తనువుల మోసడి ఎద్దుల మనమున తెల్పంగ వశమే మహిళ వేమ అన్నాడు. చూసారా? మరి తనలోనే సర్వం ఉంది, కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాము? గుళ్ళో వెతుకుతున్నాము, బడిలో వెతుకుతున్నాము, హాస్పిటల్లో వెతుకుతున్నాము. మన అనారోగ్యానికి కారణం మందులు అనుకుంటున్నాం. మందులు మందులు మనకు రోగాన్ని ఇచ్చాయా? మళ్ళీ మందుల ద్వారా పోగొట్టుకోవడానికి డాక్టర్లు ఏమైనా మనకు పంపించారా రోగాలని? వాళ్ళ దగ్గర వేడుకుంటున్నాం మనం. సార్ నాకు ఈ జబ్బు ఉంది, ఆ జబ్బు ఉంది, దీన్ని ఎలా బయటకు పంపిస్తారో చెప్పండి అని అక్కడికి వెళ్తూ అడుగుతాం కదా. మరి వాళ్ళు ఏమైనా పంపించారా మనకి? వాళ్ళకి తెలియాలి కదా దారి. అది ఎలా వచ్చిందో వాళ్ళకే తెలియదు దారి. ఆ దారి తెలుసుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం మనకుంది. అరే, ఈ రోగం ఎలా వచ్చింది? నేను డాక్టర్ దగ్గర కొనుక్కొచ్చుకున్నానా, మెడికల్ స్టోర్లో కొన్నానా, లేకపోతే ఆపరేషన్ చేసి చోట కొన్నానా, లేకపోతే గుళ్ళేకి వెళ్ళి కొన్నానా దిక్కాన్ని? ఏ దేవుడి దగ్గర నాకు ఎవడు పంపించాడు? నాకు ఎవడు మీ దగ్గరికి పంపించింటే వాడి దగ్గరికి వెళ్ళి చెప్పండి, వాడు తీసేస్తాడు. సో అది మీకు తెలియాలి. ఇప్పుడు నా దగ్గర రోగాలు ఎవడు పంపించాడు? నేను తీసుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఈ రోగాలకు మూలం నేనే అని. సో అప్పుడు నేనేమనుకున్నానంటే, ఇవి నా నుంచేనే మొదలైనవి కాబట్టి దీన్ని తొలగించుకోవాల్సిన కర్తవ్యం నాకు ఉంది. ఎలా దీన్ని తొలగించుకోవాలి? దీని వెనక మూలం ఏందో తెలుసుకోవాలి. ఇది నా లోపలికి ఎలా ప్రవేశించింది, దీన్ని నేను బయటికి ఎలా పంపించాలి అనే అన్వేషణ చేస్తే అప్పుడు నాకు దొరికిన సొల్యూషన్ ఇది. అంటే అప్పుడు నేను ఇచ్చేటువంటి ఆహారాలే నా దేహ అనారోగ్యానికి మూలాలని. సో అప్పుడు నేను మానవుడు ఏం తినాలి, 84 లక్షల జీవజాతులకు తెలుసు ఏం తినాలనేది. అప్పుడు పశువుని అడిగితే చెప్తుంది తాను గడ్డి తింటానని, మేకని అడిగితే చెప్తుంది నేను ఆకులు తింటానని, అదే పులిని అడిగితే చెప్తుంది నేను మాంసమే తింటానని, అదే విధంగా చేపని అడిగితే చెప్తుంది నేను నీళ్లలో ఉన్నటువంటి కొన్ని వ్యర్థాలను తింటానని, పక్షిని అడిగితే చెప్తుంది నేను గింజలు మాత్రమే తింటానని. కానీ వేరే ఆహారం జోలికి వెళ్తుందా అండి? అది ఇంపాసిబుల్. తన ఆహారం తాను మాత్రమే తింటుంది. కానీ మనిషిని అడగండి, మీ మీ ఆహారం ఏంటని? ఐఎమ్ ఆల్ ఇన్ వన్ అండి ఏంటాడు. సో మనిషి ఆల్ ఇన్ వన్ అంటే, నేను అన్ని ఆహారాలు తింటానండి, అన్ని పక్షులు అన్ని జీవరాశులు తినే ఆహారం తింటాను, వాటిలో కూడా కొన్ని జీవరాశులను కూడా తినేస్తానండి అని చెప్తున్నాడు మానవుడు ఈరోజు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మానవ దేహానికి ఏదో తెలుసుకోకుండా ఆహారము అనవసరమైనవన్నీ తిని అనవసరమైన అనారోగ్య సమస్యల్లో ఇరుక్కుంటున్నాడు మానవుడు. కాబట్టి దయచేసి మానవుడు ఏం చేయాలంటే, మానవుడి యొక్క ఆహారం ఏందో తెలుసుకోవాలి. ఎందుకంటే దీనికి ఒక యూనివర్సల్ రూల్ ఉంటుందండి. ఆ యూనివర్సల్ రూల్ని తెలుసుకోవడమే ప్రకృతితో మమేకం అవడం అంటే. యూనివర్సల్ రూల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఏ పక్షికి ఏ ఆహారము, ఏ జంతువుకి ఏ ఆహారము, ఏ యొక్క క్రూరముగానికి ఏ ఆహారం అనేది. సో ఈ భూమి మీద చరాచర జీవరాశులు రెండు ఉంటాయి. ఆ రెండిట్లో ఒకటి నిశాచరులు, ఒకటి దినచరులు. ఇవన్నీ చాలా పెద్ద చరిత్ర ఉంటుంది, మీకు చెప్పడానికి వర్క్షాప్ పెట్టాలి దీన్ని. కాబట్టి నేను ఆన్లైన్ క్లాస్ కాకుండా ఫిజికల్ గా మనం చేసేటువంటి ఆఫ్లైన్ క్లాసుల్లో నాకు పెద్ద వర్క్షాప్స్ ఉంటాయి. అక్కడ నేను చెప్తాను ఇవన్నీ అర్థమయ్యేటట్లు. ఇప్పుడు మనకు సమయం సరిపోదు కాబట్టి మనం సింపుల్ గా క్లోజ్ చేద్దాం. కాబట్టి ఈ యొక్క యూనివర్సల్ రూల్ రెగ్యులేషన్స్ మనం తెలుసుకుంటే, యూనివర్సల్ లా అంటారు దాన్ని. ఇప్పుడు మనం ఇందాక ఒక పుస్తకం గురించి మాట్లాడుకున్నాం. అంటే ఏంటి ఆ పుస్తకం అంటే, ఒక మాన్యువల్. ఆ పుస్తకంలో ఏముంటుంది? హౌ టు మెయింటెనెన్స్ అని ఉంటుంది. ఆ హౌ టు మెయింటెనెన్స్ మానవ దేహానికి ఉందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఈ మానవ దేహానికి మనము ఈ హౌ టు మెయింటెనెన్స్ మనకు తెలిస్తే అద్భుతంగా జీవించే అవకాశం మనకు దొరుకుతుంది. మీరు ఇక్కడ కూర్చోండి, నేను అక్కడ కూర్చోండి. కాబట్టి ఈ మానవ దేహాన్ని
ఇలా అద్భుతంగా జీవించేదానికి మనము నేర్చుకోవాల్సింది ఒకటే పద్ధతి. ఏంటి ఆ పద్ధతి అంటే హౌ టు మెయింటెనెన్స్. ఈ హౌ టు మెయింటెనెన్స్ ఎప్పుడు తెలుస్తుందో మనకి, అప్పుడు అద్భుతంగా జీవించే అవకాశం మనకు వస్తుంది. ఆ మెయింటెనెన్స్ బుక్ మనకు తెలియాలి. ఆ బుక్ ఎక్కడుందండి? ఎవరిస్తారు మనకు ఆ బుక్? ఆ బుక్ దొరకదండి. ఆ బుక్ ఉన్నది మన మస్తిష్కంలో ఉంది. మన మస్తిష్కంలోని ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు ఒక కారులో ఒక మెయింటెనెన్స్ బుక్ ఎక్కడ ఉంటుందండి? ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తే మీకు డాష్ బోర్డ్ లో ఉంటుంది. అవునా కాదా చెప్పండి? సో ఆ డాష్ బోర్డ్ లో ఆ బుక్ తీసుకొని మనం చదువుకోవాలి. ఈ ఆయిల్ ఎప్పుడు మార్చాలి, నీళ్ళు ఎప్పుడు పోయాలి, ఎక్కడ పోయాలి, ఆ యొక్క ఇండికేషన్స్ ఇవన్నీ నీట్ గా అందులో రాసింటారు. సో ఆ ఇండికేషన్స్ అన్ని ఆ బుక్ లో ఉంటాయి. సో ఆ ఇండికేషన్స్ ని మన మైండ్ లో ఉన్నాయి, మన మస్తిష్కంలో ఉన్నాయి. మీరు మస్తిష్కంలోకి వెళ్ళాలి, మహా గ్రంథాలు కాదు. గ్రంథాల్లో ఏం దొరకవు ఇలాంటివి, మనకి గ్రంథుల్లో దొరుకుతాయి. ఏంటివండి ఆ గ్రంథులు అంటే? ఆ గ్రంథులు ఎక్కడో లేవు, మనకు హెడ్ ఆఫీస్ ఒకటి ఉంది, మన కేంద్రం అది, మన కమ్యూనికేషన్ సెంటర్ అంటారు దాన్ని. యావత్ శరీరంలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ సెంటర్ అంతా కూడా, ఈ శరీరానికి ఉపయోగపడేటువంటి కమ్యూనికేషన్ సెంటర్ ఎక్కడ ఉందంటే హెడ్ ఆఫీస్. దాని పేరు హిమాలయ పర్వతం అంటారు. మనము ఈ తలని హిమాలయ పర్వతం అని చెప్పొచ్చు. అంటే ఇది హెడ్ ఆఫీస్ అన్నమాట. ఈ హెడ్ ఆఫీస్ నుంచి మీకు మొత్తం శరీర సంకేతాలని వెళ్తాయి. శరీరం నుంచి పంపే సంకేతాలని తనకు అందుతాయి. సో అక్కడి నుంచి మీకు పరిచర్యలు స్టార్ట్ అవుతాయి. సో ఇది చాలా మందికి తెలియదు. కాబట్టి ఇక్కడ అందుకే దాన్ని సహస్రారం అంటారు, ఆజ్ఞ అంటారు. ఆ విధంగా ఈ సహస్రారం నుంచినే మీకు కావాల్సినటువంటి అంత సమాచార కేంద్రం జరుగుతుంది. ఇంకా దీని గురించి ఎక్కువ చెప్పే అవకాశం మనకు లేదు. కాబట్టి మన గైడింగ్ బుక్ ఎక్కడ ఉంటుందంటే మన లోపలనే ఉంటుంది, మన మన యొక్క ఆ, మస్తిష్కంలో. కాబట్టి ఈ మస్తిష్కాన్ని చదవాలంటే తనలోకి తాను వెళ్ళాలి, అంతర్విచారణ చేయాలి. దానికోసమే ధ్యానం. డి అంటే సూక్ష్మ శరీరం, అందులో దాంతో ప్రయాణం చేయాలి. ఎప్పుడు ప్రయాణం అంటే సూక్ష్మ శరీరంలోకి మనం ఎప్పుడు ప్రయాణం చేస్తామో ఆ సూక్ష్మ శరీరంతో అంతరిక్ష ప్రయాణం చేయొచ్చు, అంతరంగ ప్రయాణం చేయొచ్చు. సో ఇది ఇది చాలా సింపుల్ గానే ఉంటుంది సబ్జెక్టు. కానీ మనం దానికి ఏదో గొప్పగా కనిపిస్తుంది మనకు. అబ్బా, ఇది ఇంత పెద్దది ఎవడు చేస్తాడండి, ఇది బ్రహ్మ విద్య అనుకుంటారు. నో, బ్రహ్మ మనలో, మనం భ్రమంలో ఉన్నాం. మనలో భ్రమలు తొలగిపోతే మనమే బ్రహ్మం అని తెలిసిపోతుంది. సో బ్రహ్మరాలు ఎడ తొలగించుకోవాలండి? ఫస్ట్ మీరు ఒక దీక్ష చేయాలి. ఇప్పుడు మనం ఏదన్నా ఒక వ్రతం చేపడితే ఆ వ్రతంలో కొన్ని మనకి ఆ రిజల్ట్ వస్తాయి. కాబట్టి మనం వ్రతాలే చేయం, మనకి ఎలా వస్తుందండి? ఈ భూమి అనేది ఒక పెద్ద పాఠశాల. ఈ పాఠశాలలో మనం ప్రయోగాలు చేయాలి. ఎప్పుడు మీరు ప్రయోగం చేస్తారో అప్పుడు మీకు ప్రయోజనం పొందగలుగుతారు. సో ఎవరి మీద ప్రయోగాలు చేయాలి? తన మీద తాను ప్రయోగాలు చేసుకోవాలి. నేను చేసింది అదే. నా మీద నేను ప్రయోగం చేసుకొని 90 రోజులు నేను ఒక షెడ్యూల్ వేసుకొని, విజయమా వీర మరణమా, ఈ రోగాలన్నీ తెచ్చుకున్నది నేనే, ఈ రోగాలను పోగొట్టుకోవాల్సింది కూడా నేనే అని మందులు విసిరి పడేసి హ్యాపీగా ఈ 70 రోజుల్లో నాకున్న రోగాలన్నీ పోగొట్టుకొని, నా యొక్క అనాలిసిస్, బ్లడ్ అనాలిసిస్ చెక్ చేస్తే అప్పుడు ఎట్లా ఉందంటే టోటల్ ఆల్ నెగిటివ్. సో అంతకుముందు అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు పాజిటివ్. సో ఆ రోజు నాకు నెగిటివ్. మరి ఎలా సాధ్యమవుతుందండి 70 రోజుల్లో? ఇది ఎవరన్నా ఊహించగలరా దీన్ని? సో ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకు ఏం చేశాను, నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. సృష్టితో మమేకమై సృష్టి యొక్క ధర్మాలు తెలుసుకొని, సృష్టి యొక్క శరీర ధర్మాలు తెలుసుకున్నాను, సృష్టి ధర్మాలు తెలుసుకున్నాను, ప్రకృతి ధర్మాలు తెలుసుకున్నాను, పంచభూత తత్వాన్ని తెలుసుకున్నాను. దేహం పంచభూత తత్వము, దేహం పంచభూతాలతో నిర్మాణమైంది. కాబట్టి పంచభూతాలను మనం ఎలా అనుసంధానపరచాలి దేహానికి, స్థూల ప్రకృతి సూక్ష్మ ప్రకృతిలోకి ఎలా అనుసంధానపరచాలి. మన దేహం అంటే సూక్ష్మ ప్రకృతి అండి, కనపడేది. ఈ ప్రకృతి మీద హలో. కాబట్టి ఈ ప్రపంచం అనేది సూక్ష్మ ప్రకృతి. మన దేహం, మనకు బయట కనపడేదంతా ప్రకృతి మీన్స్ పరమాత్మ యొక్క ఆకృతి. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆత్మ పరమాత్మ అని. ఇది యావత్ జగత్తు. అంటే జగత్తు మీన్స్ అంటే ఎందుకు కాదండి, అంటే జన్మ, జన్మించడం, గత్ అంటే గతించడం. ఈ ప్రపంచం అంతా కూడా జగత్ అని ఎందుకు పిలుస్తామంటే జన్మించడం, గతించడం, జన్మించడం, గతించడం ఇది జరుగుతుంటుందండి, మన లోపలైనా మన బయటైనా.
బయట ఎన్నో జీవరాశులు చనిపోతూ ఉంటాయి, మళ్ళీ తిరిగి జన్మ తీసుకుంటూ ఉంటాయి. అదేవిధంగా మన శరీరంలో కూడా ఎన్నో కణాలు చనిపోతూ ఉంటాయి, మళ్ళీ ఆ కణాల ప్లేస్లోకి వేరే కణాలు రీప్లేస్ అవుతూ ఉంటాయి. సో ఈ గతం బయట ఎలా జరుగుతుందో లోపల అలాగే జరుగుతుందండి. చిదాకాశమే ఘటాకాశం, ఘటాకాశమే చిదాకాశం. ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే మీరు బాహ్య ప్రపంచంతో మీరు ఎప్పుడు ఈ అంతర్ ప్రపంచాన్ని కంపేర్ చేసుకోగలుగుతారో అప్పుడు ఆటోమేటిక్ గా మీకు బాహ్య ప్రపంచం జరిగేది లోపల అలాగే జరుగుతుంది. సో ఇది చెప్పడానికి చాలా సులభంగా ఉంటుంది అండి, అనుభవించడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అనుభవంలోకి రావాలంటే మన దగ్గర నిగ్రహ శక్తి కావాలి. ఇప్పుడు మీకు ఒక గుళ్ళోకి వెళితే ఒక విగ్రహం చెప్తుంది, అరే బాబు నాలాగా కూర్చో, నువ్వు కూడా పెద్ద నిగ్రహ శక్తి నీకు కూడా వస్తుంది. నేను ఎలా కూర్చున్నాను కదలకుండా రాత్రి పగలు అలా కూర్చోడం నేర్చుకో అని చెప్తుంది. సో ఆ విధంగా కూర్చొని నేర్చుకున్నారు మన దర్శకులందరూ కూడా. కాబట్టి మనం తప్పకుండా ఈ యొక్క స్పిరిచువల్ మూమెంట్ లో మనకు పత్రికారు గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చారు. అలా చేస్తూ ముందుకెళుతూ మనం అంతర్ముఖమైనామంటే మన రోగాలకు మూలం మనమే అని తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఇంకా సబ్జెక్ట్ క్లోజ్ చేయగలిగింది, ఒక దినచర్య గురించి మాట్లాడు. స్థూల ప్రకృతి అంటే ఏంటి, సూక్ష్మ ప్రకృతి అంటే. స్థూల ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి, సూక్ష్మ ప్రకృతిలో కూడా పంచభూతాలు ఉన్నాయి. కానీ ఈ స్థూల ప్రకృతి యొక్క పరిమాణాలు తెలుసుకోవాలి ఫస్ట్. ఏంటండి స్థూల ప్రకృతి పరిమాణాలు అంటే, ఇప్పుడు భూమి, ఆకాశము, గాలి, నీరు, వెలుగు, ఈ ఐదే ఉన్నాయి పంచభూతాలు అంటే. ఈ ఐదింటిని మనము ఈ దేహంలోకి సేమ్ క్వాంటిటీ మనము పంపిస్తున్నామా ప్రతిరోజు, ఇదొకటి. రెండోది మానవుడి యొక్క ఆహారం ఏంటి, మానవుడు తినాల్సిన ఆహారాన్నే మనం మానవులకు తింటున్నామా, వేరే 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 ఏమైనా తింటున్నామా, మనం తింటున్న వాటిల్లో ఏదైనా అనారోగ్యాన్ని కలిగించేటువంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించుకోవాలండి. అంతే. రోగం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆహారం ద్వారానే వస్తుంది, వేరే మార్గం లేదు. ఒకటి ఆహారం ద్వారానే రావాలి దుఃఖం అనేది, లేదు ఏదన్నా మనకు ఎమర్జెన్సీ యాక్సిడెంట్లు కన్నా రావాలి మన అవయవాలే పాడవ్వాలంటే. అంతేగాని ఈ రెండు మార్గాలే తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన మన మూల దీర్ఘకాలిక వ్యాధులకు మనకి కారణం ఏంటి అంటే మనం తింటున్నటువంటి ఆహారం. దీర్ఘకాలికంగా చిన్నప్పటి నుంచి మనం తినేటువంటి ఆహారమే ఈరోజు మన రోగాలకి మూలం. రెండవది, మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక, ఆ ఆహారం సరిగా మల విసర్జన జరగక జరిగేటువంటి తప్పిదం. ఆ మల విసర్జన జరగకపోతే సర్వరోగాలకు మలం మూలం అంటారు. అంటే ఆ మలం సరిగా ప్రతిరోజు విసర్జించలేక, అంటే దేహము దేహంలోకి పంపించేటి మనకు బాగా తెలుసు, ఏవంటే పంపిస్తాం, కానీ అవన్నీ మళ్ళీ బయటకు పంపిస్తున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ అప్ అవ్వాలి శరీరం. అలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మీరు ఏం తిన్నా కూడా ఆ శరీరానికి 8 గంటలు మాత్రమే ఆహారం ఇచ్చి మిగిలిన 16 గంటలు మీరు విశ్రాంతి ఇవ్వాలి పొట్టకి. ఎప్పుడైతే మీ పొట్ట ఈ 16 గంటలు విశ్రాంతి తీసుకుంటుందో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటుంది, ఆ సమయంలో చాలా బాగా క్లీనింగ్ చేసుకుంటుంది మీ శరీరం. ఆ అవకాశం మనం ఇవ్వాలి. రెండవది, స్థూల ప్రకృతి సూక్ష్మ ప్రకృతికి ఎలా కనెక్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే పంచభూతాలని మనం ఇందాక మాట్లాడాం. పంచభూతాల్లో ఆకాశము భూమి అంటే ఏమి కాదు, కనపడేది భూమి. మన దేహం అనేది భూమి, అందులో ఉన్న ఖాళీ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, గాలి బయటకు రావాలి, లోపలికి వెళ్ళాలి. ఈ ఖాళీలో గాలి వెళుతుంది వస్తుంది, అలా విధంగా ఈ ఈ ఖాళీలో నీళ్లు వెళ్తున్నాయి, మళ్ళీ నీళ్లు లోపలికి వెళ్తున్నాయి. అదే విధంగా ఆహారం కూడా లోపలికి వెళ్తుంది. ఆ వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించే దాని పేరే ఆకాశం. ఇప్పుడు ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు పరిగెత్తాలన్నా, నడవాలన్నా, ఈ గాలి వీచాలన్నా, ఈ యొక్క సూర్యరశ్మి మనకు అందాలన్నా, వీటన్నిటికీ అవకాశం కల్పిస్తుంది కదా ఆకాశం. ఆకాశం అంటే స్పేస్ కదా, ఖాళీ. ఈ ఖాళీ ఏం జరుగుతుంది, ఈ ఖాళీలోంచి వర్షం కురుస్తుంది, గాలి వస్తుంది, అదేవిధంగా వెలుగు వస్తుంది, అదేవిధంగా నీరు కూడా ఆ ఖాళీలోనే ఉన్నాయి. ప్రకృతి అంతా కూడా ఖాళీ ప్రదేశంలోనే ఉంది. కాబట్టి ఆ విధంగా మన నోరు దగ్గర నుంచి ముక్కు దగ్గర నుంచి ఇవి రెండు ఖాళీ మార్గాలు అన్నమాట. ఈ మార్గాల్లో ఆహారం వెళుతుంది, ప్రకృతి అనేటువంటి ఆహారం వెళుతుంది. అదేవిధంగా నీరు, భూమి మీద నీరున్నాయి, ఆ నీరు అందులోకి వెళుతుంది. అదేవిధంగా సూర్యరశ్మి, ఆ సూర్యరశ్మి కూడా ఈ ఈ భూమి మీద పడి మనకు కావాల్సినటువంటి టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ భూమి మీద
నీరు ఎంత ఉంది, గాలి ఎంత ఉంది, వెలుగు ఎంత, ఈ మూడు కంపేర్ చేసుకోవాలి. ఈ భూమి ఆకాశం రెండు ఉన్నాయి మనకి. ఈ రెండింటి మధ్యలో ప్రయాణం చేసేది ఎవరు? భూమి ఆకాశం అనేది ఒక నదికి రెండు గట్లు లాంటి. ఈ నదిలో ఏం ప్రయాణం చేస్తున్నాయి? ఈ నదిలోకి ఉన్నటువంటి రెండు గోడలు ఏంటి? రెండు గట్లు. అంటే రెండు గట్లు జడ పదార్థాలు ఇవి రెండు, భూమి ఆకాశం అనేది. కానీ ఈ నదిలో ప్రయాణం చేసేటివి గాలి, నీరు, వెలుగు. ఈ మూడు ఎక్కడైతే ప్రయాణం చేస్తూ ఉంటాయో అక్కడ భూమికి ఆకాశానికి స్వచైతన్య శక్తి వస్తుంది. ఈ మూడు లేనటువంటి ఒక నది, భూమి ఆకాశం మాత్రమే ఉందనుకోండి, చెట్టు లేదు, పుట్ట లేదు, నీరు లేదు, గాలి లేదు, ఏమీ లేవు అనుకోండి, ఆ ప్రదేశంలో స్వచైతన్య శక్తి ఉండదు దానికి. చూడండి, ఆ ప్రదేశానికి ఎక్కడైతే చెట్టు, గాలి, నీరు ముగ్గురు ఉంటారో, వెలుగు, ఈ ముగ్గురు ఉన్న చోట అద్భుతమైనటువంటి చైతన్య శక్తి ఆ భూమికి ఉంటుంది, ఆకాశానికి. ఇది గుర్తించాలి. అలాగే మన దేహంలో కూడా స్వచైతన్య శక్తి ఉండాలంటే ఏముండాలి? గాలి ఉండాలి, నీరు ఉండాలి, ఆహారం ఉండాలి. అప్పుడు ఈ వెలుగు బ్యాలెన్స్ అవుతుంది. సో ఆ విధంగా తెలుసుకోవాలనుకుంటే మనము సింపుల్గా ఈ భూమి మీద గాలి 24 గంటలు రన్ అవుతుంది. అంటే ఈ భూమి లోపలికి, మన లోపలికి గాలి 24 గంటలు రన్ అవుతుంది. దేని ద్వారా? ఆనాపానసతి ద్వారా, ఉప్పు ద్వారా. ఈ దేహాన్ని కాపాడేటువంటి ఒక ప్రాణ శక్తి. దాని పేరు మనం ప్రాణవాయువు అంటున్నాం, ఆక్సిజన్ అంటున్నాం. ఈ ఆక్సిజన్ లోపలికి వెళుతూ ఉంటుంది, మళ్ళీ తిరిగి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వస్తుంది. అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు వస్తుంది అంటే మన లోపల ఉన్నటువంటి వ్యర్థ పదార్థాల యొక్క కల్మషాలన్నిటినీ శుభ్రం చేసుకొని తిరిగి ఆ పరిశుభ్రమైనటువంటి ప్రాణవాయువు కాస్త కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వస్తుంది. అంటే ఆ మలినాలని బయటకు తీసుకొని వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకు జరిగేటువంటి ఒక రొటీన్. లంగ్స్ లో నుంచి లోపలికి వెళ్ళి, ఇంకా శరీరంలో అవయవాల గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మనం పీల్చే గాలి లంగ్స్ లోకి వెళ్తుంది, లంగ్స్ నుంచి గుండెకి అందుతుంది. ఆ గుండెలో ఆ లబ్డబ్ అన్నప్పుడు ఆ రక్తాన్ని శుద్ధి చేసేసి మళ్ళీ ఆ గాలి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది ఊపిరితిత్తుల్లో నుంచి. ఈ సిస్టమ్ చాలా టైం పడుతుంది చెప్పడానికి. లోపల జరిగే విషయాలని తెలుసుకోవచ్చు, మనము చూడొచ్చు మన కళ్ళతో, మనం ఈ కళ్ళతో కాదు, ఈ కంటితో. సో అది అంతా కూడా అంతర్విషయాల్లో జరుగుతుంది. రెండోది, గాలి మనం 24 అవర్స్ తీసుకోవాలి, 365 రోజులు. శ్వాస ఉన్నంత వరకు దేహం ఉంటుంది. ఇది ఒక చైతన్యం, ఇది క్రియాయోగం అంటుంది. ఇది మన ప్రమేయం లేకుండా జరుగుతుంది క్రియ. మిగిలినవన్నీ ప్రక్రియలు. మనం చేసేది భోజనం చేయాలన్నా, నీళ్లు తాగాలన్నా, మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా ఇవన్నీ ప్రక్రియలు. మన ప్రమేయంతో చేసేదంతా ప్రక్రియ అండి, మన ప్రమేయం లేకుండా జరిగేదంతా క్రియ. సో మనకు క్రియాయోగం కావాలి. మన లోపల ఏం జరుగుతుంది, మన ప్రమేయం లేకుండా జరిగేది ఏంది, మన ప్రమేయంతో జరిగేది ఏంది. మన ప్రమేయంతో జరిగేది మనం నోటు వరకే పంపిస్తాం. ఆ నోరు దాటుకుంటే లోపలికి వెళ్ళి జరిగేదంతా క్రియ, మన ప్రమేయం ఉండదు అక్కడ. కాబట్టి ఈ క్రియాయోగం గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనకు మహావతార్ బాబాజీ నేర్పించింది అదే, క్రియాయోగం. కాబట్టి ఈ క్రియాయోగం గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది శరీరం అంటే ఏంటి అనేది. 2, మనకు గాలి అనేది ఎప్పుడు వెళ్తూ ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ భూమి మీద నీరు ఎంత ఉంది? 70% ఉంది. 70% నీరు ఈ దేహంలో ఉంది. కానీ 70% నీటిని మనం ప్రతిరోజు మన దేహం బరువు ఎంత ఉందో ఆ బరువుకు తగినంత 70% లెక్కేసుకొని ప్రతిరోజు ఆ నీటిని అందించాలి. ఆ నీరు ఎప్పుడు ఇవ్వాలి? మన 70% నీరు అంటే మనం ఒక 70 కేజీలు ఉన్నాం అనుకోండి. 70 కేజీలు ఉంటే 70 × 70 లెక్కేస్తే ఎంత వస్తుందండి? 5 లీటర్లు వస్తుంది. 7 49, 4.9 లీటర్స్ అంటే 5 లీటర్లు. 5 లీటర్ల నీటిలో ఉదయాన్నే 2.5 లీటర్ ఇవ్వాలి రూల్ ప్రకారం. ఎందుకు ఇవ్వాలి అంటే నిన్న పగలంతా తిని, నిన్న పగలంతా చేసినటువంటి బాడీ యొక్క మాలిక్యూల్స్ క్లీన్ చేసి పెట్టుకుంటుంది రాత్రిపూట. ఎలా క్లీన్ చేస్తుందంటే ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది మన లోపల, ఆటో మెకానిజం అంటారు దాన్ని. ఈ ఆటో మెకానిజంలో మన ఇంట్లో మనం ఎలా అయితే మన పాత్రలు అవి ఇవన్నీ మార్నింగ్ ఎలా శుద్ధి చేస్తామో ఆ విధంగా మన దేహం కూడా రాత్రి పడుకున్న సమయంలో లోపల క్లీనింగ్ రిపేర్లన్నీ చేసుకొని నిన్న అస్వస్థతకు గురైనటువంటి శరీరం కూడా తెల్లవారేటప్పటికి స్వస్థతకు వస్తుంది నిద్రపోయి లేస్తే.
ఆ నిద్రపోయిన సమయంలో నీ లోపల ఉన్నటువంటి కణాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఆ మాలిన్యాలను తొలగించేసి మనకి డోర్ల దగ్గర పెడతాయి, కఫం నోటి దగ్గర పెడతాయి, అదేవిధంగా ముక్కుల దగ్గర మ్యూకస్ పెట్టేస్తాయి, అదే కళ్ళ దగ్గర కళ్ళ పుసులు పెడతాయి, అదే చెవులో గుబిలిని ఉబ్బేస్తాయి, అదే మీ చర్మం అంతా బంకబారిపోతుంది, చర్మం దగ్గరికి తీసుకొచ్చి లోపల నుండి టాక్సిన్స్ అన్ని బయటకు పంపించేస్తుంది, అదే మలాన్ని తీసుకొచ్చి పెద్ద ప్రేగులో పెట్టేస్తుంది, అదే మూత్రాన్ని తీసుకొచ్చి మూత్ర సంచిలో పెట్టేస్తుంది. ఇవన్నీ చేసి పెట్టేస్తుంది. మనం చేయాల్సిన ఒక్కటే ఒక పని, అందులోకి మనం గోరువెచ్చని నీళ్లు ఇవ్వాలి. 1.5 లీటర్ గోరువెచ్చని నీళ్ళు ఇచ్చేసి 70 కిలోల శరీరానికి అటు ఇటు వాకింగ్ చేసామంటే వెంటనే మీకు ఆ మలమూత్రాలు విసర్జించేస్తుంది మన శరీరం. రెండోది, దాని తర్వాత వెళ్ళి బాత్రూంలోకి వెళితే ఈ నోరు గడుక్కోవడము, ఆ తర్వాత ముక్కులు, ఈ చెవులు, ఈ దేహం బాహ్య దేహాన్ని మనం పరిశుభ్రం చేసుకోవాలి. సో అంతర్ శౌచము, బాహ్య శౌచం చాలా ఇంపార్టెంట్. మొట్టమొదట మనం ఇచ్చేటువంటి ఈ 1.5 లీటర్లు 70 కేజీల శరీరానికి అది మీకు అంతర్శుద్ధి చేస్తుంది. మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ మీరు 1.5 లీటర్ ఇవ్వాలి. అంటే మనం శరీరానికి అవసరమైన నీళ్లు 70% నీరు ఒక రోజులో ఎంత అవసరమో ఆ అవసరమైనటువంటి నీటిని 50% నీటిని ఉదయాన్నే తీసుకోవాలి శరీరానికి 2 సార్లుగా. ఈ రెండోసారి తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ మనకి బాత్రూమ్ వస్తుంది. అప్పుడు కూడా మనం వెళ్ళి దాన్ని ఉన్నదంతా క్లీన్ చేసేయచ్చు. అక్కడి నుంచి మనం నీళ్ళు ఇంకా మనం ఉదయం ఆహారం తినేంత వరకు నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. సో 5కి ఒకసారి 6:30కి ఒకసారి నీళ్లు తాగేసి 6:30 నుంచి 7:30 మధ్యలో ఏదైనా ప్రాణాయామాలు, ఆసనాలు ఇలాంటి శరీరానికి కావాల్సిన చిన్న చిన్న వార్మప్ ఎక్సర్సైజ్ అలా చేసుకొని మనం తిరిగి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి 7:30, 8కి ఏదన్నా ఒక మంచి వెజిటేబుల్ జ్యూస్ కానీ లేదంటే ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ ఇలాంటివి ఏదైనా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. రెండవది, మనం టిఫిన్ అంటుంటాం, బ్రేక్ఫాస్ట్ అంటుంటాం. సో మనకి బ్రేక్ఫాస్ట్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే. పూర్వము అన్నం వేళ అనేది ఉంటుంది 10 గంటలకి. సో ఆ 10 గంటలకి మనం అన్నం తినేసి ఏదో ఒకటి తినేసి సాయంత్రం మళ్ళీ 4, 5 గంటలకో లేదా 6 గంటల మధ్యలో తింటే సరిపోతుంది మనం చేసే పనులకి. మనమే వ్యవసాయం చేయట్లేదు, రాళ్ళు మేయట్లేదు, మనమే కూలి పని చేయడానికి వెళ్ళట్లేదు, మనకు పని లేదు అసలు. అనవసరంగా తింటున్నాం, అనవసరమైనవి తింటున్నాం. సో అనవసరంగా తినడము, అనవసరమైనటివి తినడము ఇది చాలా తప్పు. కాబట్టి ఈ అనవసరమైన ఆహారాన్ని కానీ అనవసరంగా తినడం కానీ అన్టైమింగ్లో తినడం కానీ ఇది చాలా తప్పు. కాబట్టి మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటి? సరైన సమయంలోనే తినాలి, సరైన ఆహారమే తినాలి, ఏది అవసరమో అదే తినాలి. ఇలా చేస్తే మనకి జబ్బులు రావండి. ఎందుకంటే మనకు పని లేదు, తింటున్నాం, కూర్చుంటున్నాం. మనము ఎక్కువగా ఆరు బయట లేము, ప్రకృతిలో లేవు. మనం ఎంతసేపు 4 గోడల మధ్యలో ఇరుక్కున్నాం. ఇక్కడ ఈ 4 గోడల నుంచి బయట రావాలి మనిషి. ఎవరైతే 4 గోడల నుంచి బయటకు వచ్చి ప్రకృతిలో కూర్చుంటాడో వానికి ఆరోగ్యం వస్తుంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. 2, నీరు 70% మన దేహానికి ఎప్పుడు ఇవ్వాలి? ఉదయం అర్ధం నీళ్లను ఉదయం ఇచ్చేసేయాలి. మిగిలిన నీటిని మనం టిఫిన్ అంటున్నాం, టిఫిన్ చేసిన తర్వాత 9 గంటలకు తిన్నాం అనుకోండి, 9 నుంచి 11 గంటల వరకు నీళ్లు తాగుతాం. ఉదయం తాగిన నీళ్ళే ఆపేయాలి. ఇక్కడికి 2.5 లీటర్ తాగేసాము, ఇంకా 9కి టిఫిన్ చేసాము, 9 నుంచి 11 వరకు నీళ్లు తాగకూడదు. 2 గంటల గ్యాప్ ఇవ్వాలి. ఎందుకు 2 గంటల గ్యాప్ ఇవ్వాలండి? ఆ తిన్న ఆహారం అంతా కూడా మన పొట్టలో జీర్ణం అవుతుంది. జీర్ణమైన తర్వాత 2 గంటల తర్వాత ఆ పొట్ట ఖాళీ అయ్యి మన లోపల చిన్న ప్రేగుల వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది ఆహారం అంతా. అప్పుడు మీరు ఆ పొట్టలో నీళ్లు వేసి కడగాలి. ఎంత నీరు వేయాలి? నీరు అప్పుడు ఒక గ్లాస్ మాత్రమే ఇవ్వాలి 11 గంటలకి. 11 నుంచి 12:30, 1 గంట వరకు మీరు 1.5 లీటర్ నీటిని ఇస్తూ ఉండాలి మధ్య మధ్యలో 20 నిమిషాలకు ఒకసారి. అట్లా ఇస్తూ ఉంటే మీరు కరెక్ట్గా 1 గంటకి మీరు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ మీరు లంచ్లోకి వెళ్ళిపోవచ్చు. అర్ధ గంట గ్యాప్ ఇవ్వాలి. లంచ్ అయిన తర్వాత 1, 1:30 మధ్యలో లంచ్ అయిపోతే మీరు 3:30 నుంచి 5 గంటల వరకు నీళ్లు తాగొచ్చు. 1.5 గంటలో మీరు మళ్ళీ 1.5 లీటర్ నీళ్ళు కంప్లీట్ చేయాలి. ఇది దినచర్య అండి. మళ్ళీ 5 నుంచి 5:30 మధ్యలో ఒక సిట్రస్ జ్యూస్ తాగాలి. సిట్రస్ అంటే ఏంటంటే పుల్లగా తీయగా ఉండేది. అది బత్తాయి కావచ్చు, కమలా కావచ్చు, లేదంటే పైనాపిల్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా, లేదంటే ఒక చెరుకు రసం, అందులో నిమ్మరసం యాడ్ చేసుకొని తాగొచ్చు. ఆ తర్వాత 6 నుంచి 6:30 లోపల డిన్నర్ చేయాలి. ఏంటండి డిన్నర్? ఏదైనా ప్రకృతి సిద్ధమైన పళ్ళు కానీ, ఏదైనా నట్స్ కానీ, మొలకెత్తిన విత్తనాలు కానీ, అది ఉదయం కూడా తీసుకోవచ్చు.
మనం జీవితంలో ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం ఉడికిన ఆహారాలు తినకుండా మాక్సిమం వెజిటబుల్ సలాడ్స్ కానీ, ఫ్రూట్ సలాడ్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలాంటివి పెట్టుకుంటే మన దేహంలో ఉప్పు వేయకుండా చూసుకోవాలి. మన దేహాన్ని నష్టపరిచేటివి 7 పదార్థాలు ఉన్నాయి భూమి మీద మనం తింటున్న వాటిల్లో. ఇప్పుడు మనం రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం తింటే నా రోగం పోతుందండి అని చాలా మంది అడుగుతుంటారు చాలా మందిని. ఏమి తింటే రోగం పోతుంది కాదు, ఏమి తింటుంటే నాకు ఈ రోగాలు వస్తున్నాయి, ఏది నేను మానుకోవాలి, ఏది మానేస్తే నాకు ఈ రోగాలు పోతాయని అడగాలి తెలివిగల వ్యక్తి ఎవరైనా సరే. నా రోగాలకు మూలం ఏంటి? నేను తింటున్న వాటిల్లో ఎక్కడో అపశృతి జరుగుతూ ఉంది, నా యొక్క దినచర్యలో ఎక్కడో అపశృతి జరుగుతుంది. ఈ అపశృతిని నేను ఎలా తొలగించుకోవాలి అని ఎప్పుడు మీరు ప్రశ్న మీలో వస్తుందో అప్పుడు మీకు ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది. కొంతమంది దగ్గర, అందరి దగ్గర రాదు. కాబట్టి మన అపశృతి ఎక్కడ జరుగుతుంది? మనం వెళ్ళి ఏం తినాలి అడుగుతున్నాం కానీ నేను తింటున్న వాటిలో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఏదైనా నాకు అనారోగ్యం కలిగించే పదార్థం ఏదైనా ఉందా, ఇది నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని ప్రశ్నిస్తే మనకు సరైన సమాధానం వస్తుంది. కాబట్టి సృష్టిలో మనం తినకూడనివి చాలా ఉన్నాయండి, అవి తింటున్నాం మనం. ఏంటంటే మొట్టమొదటిది ఉప్పు, సాల్ట్. ఉప్పు అనేది మీకు ఉప్పు రారాజు, రుచులకు రారాజు, కానీ ఉప్పు రుచులకి రాజు, రోగాలకి రారాజు అండి. కాబట్టి మనం ఉప్పుని ఎంత అవాయిడ్ చేసేస్తే అంత మంచిది. 100% ఉప్పు తొలగించాలి. 84 లక్షల జీవజాతులు ఈ భూమి మీద ఏ ఉప్పు తినవు. నెంబర్ 1 అరక్కపక్క ఉంటున్నాను. రెండవది నూనెలు. ఏ జీవి వాడతాయి భూమి మీద రిఫైండ్ చేసిన నూనెలు అంటే సార్ అన్మ్యూట్ చేసుకోండి జంగమయ్య సార్. ఓకే, వాయిస్ వస్తుంది కదా? వస్తుంది సార్. ఇప్పుడు మనకి భూమి మీద ఒకటి మనం తింటున్న ఆహారాలు, ఒకటి ఉప్పు, రెండవది రిఫైన్డ్ నూనెలు. నూనెలు మన దేహానికి అవసరం లేదండి. నూనె అంటే కనబడే కొవ్వు. కనబడే కొవ్వు అంటే ఏంటంటే ఒక విత్తనం నుంచి మనం విత్తనాన్ని నలిపితేనే నూనె వస్తుంది. మనకి శరీరానికి ఏం కావాలి? కార్బోహైడ్రేట్స్ కావాలి, మాంసకృతులు కావాలి, మినరల్స్ అండ్ ఎంజైమ్స్ కావాలి, కొవ్వు పదార్థాలు కావాలి. ఈ 4 కావాలండి మనకి. ఈ 4ంటిని మనం ఎలా సేకరిస్తున్నాం ఈరోజు అంటే, ఇక్కడ మీకు ఆహారాలు అనేటివి 5 రకాలు ఉంటాయి. ఒకటి ఆకులు, ఒకటి పువ్వులు, పండ్లు, గింజలు, తృణధాన్యాలు. అంటే తృణధాన్యము చిరుధాన్యం అండి. తృణధాన్యం అంటే పప్పులండి. చిరుధాన్యం అంటే మనం వాడేటువంటి సజ్జలు, జొన్నలు, రాగులు, మిల్లెట్స్. బియ్యము, గోధుమలు కాదండి. అవి ఏ ధాన్యాల కిందికి రావు. బియ్యము, గోధుమలు. బియ్యం, గోధుమలు అనేటివి అవి అప్పుడు పూర్వకాలం ఎవడో జమీందారులు తీసుకొచ్చి మన దగ్గర పెట్టారు. ఈ విషయాన్ని గుర్తించాలి మీరందరూ కూడా. చిరుధాన్యాలు, తృణధాన్యాలు ఉండే భారతదేశంలో వీటిని మాత్రమే మనం తీసుకోవాలి. చిరుధాన్యాలు, తృణధాన్యాలు ప్లస్ ఆకులు, పువ్వులు, పండ్లు. ఇవి మానవ యొక్క ఆహారం. ఈ 5ంటిని తప్ప మిగతాటి మన జోలికి వెళ్ళకూడదు మనం. ఇప్పుడు మనము వీటిని ఆహారాలు అంటున్నాము 5ంటిని. ఈ 5ంటిని ఆహారాలు అయినప్పుడు మనం వాడేటువంటి పసుపు, అల్లము, జీలకర్ర, మిరియాలు, నీరుల్లి, వెల్లుల్లి, మెంతులు, గసగసాలు, ఆవాలు, ఇవన్నీ ఔషధాలండి. ఇవి ఆయుర్వేదంలో ఔషధాలు. ఎప్పుడన్నా శరీరం అస్వస్థతకు గురైనప్పుడు మన ఇంట్లో పోపు డబ్బాలాగా పెట్టుకొని ఆ అస్వస్థతకు గురైనప్పుడు ఆహారం మానేసి ఒక లంకణం పెట్టుకొని ఆ రోజు ఈ మందులు వాడుకోవాలి, ఈ ఔషధాలు. ఇవి వాడిన తర్వాత మళ్ళీ ఆ మందుల వల్ల మనము శరీరాన్ని స్వస్థతకు తీసుకొని తిరిగి మళ్ళీ అవి ఆపేసి ఆహారంలోకి వెళ్ళాలి. కానీ ఈ రోజు మనం ఏం తప్పు చేస్తున్నామో తెలుసా? మనం వండే వంటల్లో ఆవాలు వేస్తున్నాం, జీలకర్ర వేస్తున్నాం, మిరియాలు వేస్తున్నాం, ఇవన్నీ ఔషధాలు, అల్లం వేస్తున్నాం, పసుపు వేస్తున్నాం. ఇవన్నీ వేయకూడదండి. ఈ స్పైసెస్ అన్ని వేయకూడదు. ఈ స్పైసెస్ వేస్తే ఏమవుతుందంటే మనసు చంచలత్వానికి గురవుతుంది. ధ్యానం చేయలేరు. మీరు ధ్యానంలో మీరేమి పొందలేరు. మీరు అంతర్విచారణ చేయలేరు. ఇవన్నీ ఎప్పుడు మానేస్తారో ఆటోమేటిక్గా అంతర్విచారణ జరుగుతుంది. అప్పుడు నన్ను నేను తెలుసుకునే అవకాశం వస్తుంది. ఇది చాలా మందికి అర్థం కాదు.
ఆ తిండికి మన మనసుకి ఉన్న సంబంధం ఏంటంటే అని మీరు అనుకోవచ్చు. సో తిండే మనస్సుకు కూడా మూలం. ఎందుకంటే మన దేహంలో సప్త ధాతువులు అనేటువంటి మన దేహ నిర్మాణానికి కావాల్సిన ఈ సప్త ధాతువుల్లో మొట్టమొదటిది రసము, రక్తము, మాంసము, మజ్జ, మేద, అస్థి, శుక్ర, శోణితాలు. ఈ సప్త ధాతువులు ఈ దేహ నిర్మాణానికి ఉపయోగపడతాయి. సో ఇందులో మేధస్సు కూడా ఒకటి ఉందండి. ఇవన్నీ కూడా ఈ సప్తధాతువులన్నీ కూడా మనం తినే ఆహారం ద్వారానే మనకు ఉత్పత్తి జరుగుతాయి. అంటే మనం తినే ఆహారము ఎలా వండుకోవాలి, నేను ఎలా మనం కన్జ్యూమ్ చేయాలి, ఎలాంటి వండుకోవాలి, ఎలాంటి వండుకోకూడదు, ఇవి మనకు తెలియాలండి. ఫస్ట్ అసలు వండే సిస్టమ్ లేదు బయట ఎక్కడ ఈ ప్రపంచంలో. ఒక్క మానవుడు మాత్రమే పెట్టుకున్నాడు. 84 లక్షల జీవజాతులకు పంటలు బయట ఉన్నాయి, వంట లోపల ఉందండి. మనిషికి కూడా వంట లోపలనే ఉంది. కానీ మనిషి యొక్క తెలివితేటలతో ఈ మంటను బయట పెట్టుకున్నాడు. కాబట్టి ఆ లోపల మంటలు అనుభవిస్తున్నాడు. అంతేగాని పంటలు బయట ఎలా ఉన్నాయో అలా ఉన్నది ఉన్నట్లుగా తినగలగాలి మనిషి. ఏది నీకు సజెస్టబుల్, ఏది నీకు ఈ జన్మలో ఏది తినడానికి ఈ భూమి మీదకి వచ్చావు, అది తెలుసుకొని తినడం మొదలు పెడితే నీ జీవితం 1000 సంవత్సరాలు జీవించవచ్చు. ఇది నేను నా అనుభవంలో నేను నేర్చుకున్నది. నేను 44 సంవత్సరాలకే నా శరీరంలో అవయవాలన్నీ కొల్లగొట్టేసి మళ్ళీ తిరిగి వాటితో నడిపిస్తున్నాను ఈ దేహాన్ని. ఎందుకు సాధ్యమైందంటే దానికి ఇవ్వాల్సింది ఇస్తున్నాను ఇప్పుడు. అది వరకు దానికి ఇవ్వాల్సింది నాకు తెలియదు. ఏదో అందరు ఇచ్చేది నేను ఇచ్చేవాడిని. కాబట్టి నెంబర్ 1 ఉప్పు అండి. నెంబర్ 2 గింజల నుంచి నూనెను విడదీయకూడదండి. గింజను డైరెక్ట్గా మీరు తినచ్చు. అంటే మీకు పప్పులు ఉన్నాయి, ఇవి పల్లీలు ఉన్నాయి, అదేవిధంగా నువ్వులు ఉన్నాయి, అదే కొబ్బరి ఉంది. ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా మీరు వాడేటువంటి ఆహారాల్లో వాడుకోవచ్చు. మీరు దేన్ని కూడా ఉడికించాల్సిన అవసరం లేదు, పగలగొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎలా అండి ఇంత స్ట్రిక్ట్గా మాట్లాడితే ఎలా అని మీరు అనుకోవచ్చు. మనం దూరగా వేపుకోవచ్చు 40 డిగ్రీల్లో. ఆ 40 డిగ్రీల యొక్క రహస్యం చెప్తాను ఇప్పుడు మీకు. రెండవది నూనెలు విడదీస్తే వాడుకోకూడదు. మూడవది సార్ అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ అయ్యారు జంగమయ్య సార్. అవసరం లేదు. కాబట్టి ఈ పాలు పదార్థాలని మనం వదిలిపెట్టేస్తారు. ఇది మానవ దేహానికి అక్కర్లేదు. దాని రహస్యం ఏందో మీకు ఇంకొక క్లాసులో చెప్తాను నేను. మూడవది పాలిష్ పెట్టిన గింజలు, మిల్లెట్స్ కానివ్వండి, అదేవిధంగా ఇంకా ఇంకా ఎక్సెట్రా. మనము మిల్లెట్స్ పాలిష్ పట్టిస్తాము. జొన్నలు, సజ్జలు, రాగులు కూడా పాలిష్ పట్టిస్తాము. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఈ విధంగా ఈ పప్పులన్నీ కూడా మనం పాలిష్ పెట్టినవి తింటున్నాం ఈరోజు. ఇది తప్పండి. కాబట్టి ఓల్ గ్రెయిన్స్ తినాలి. మన B12 డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది తెలుసా? మేమంతా శాకాహారులం అండి, B12 డెఫిషియన్సీ ఉందని మీరు అనుకోవచ్చు. శాకాహారులు అంటే మీరు సరైన శాకాహారం తీసుకోవడం లేదు. అంటే మీరు తీసుకునే దాంట్లో గిన్నెలకు పొట్టు లేదు. ఇది గమనించాలి. ఎవరైతే గింజలకు పొట్టుతో సహా తింటారో వాళ్ళకి B12 డెఫిషియన్సీ రాదండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు ఆయన? పాలు తాగండి, గుడ్లు తినండి అని చెప్తాడు. B12 డెఫిషియన్సీ మీరు శాకాహారులు అని అడుగుతాడు. అవునండి అంటే ఏం చెప్తాడు? మేము ధ్యానం చేస్తామంటే ధ్యానానికి మరి ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మీకు B12 డెఫిషియన్సీ ఉంది, మీరు పాలు తాగండి అంటాడు, లేకపోతే గుడ్లు తినండి అంటాడు. సో చూడండి, B12 డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది మనకి? హోల్ గ్రెయిన్ తినడం లేదు మనం ఎప్పుడు కూడా కందిపప్పు, పెసరపప్పు వేరి పొట్టు ఉన్నవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం పొట్టు లేనివి సెలెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఇక్కడ కొంచెం మారాలి. రెండోది, మన దేహానికి అవసరం లేనిది ఏంటి? ఉప్పు, నూనె, చింతపండు. అంటే ఇది కూడా వృక్ష సంపదే కదండి, ఎందుకు తినకూడదని మీరు అనుకోవచ్చు. ఇవి ఈ చింతపండు, ఉప్పు రెండు జాయిన్ అయినప్పుడు, అంటే ఉప్పుని తీసేస్తే పెద్ద ఎఫెక్ట్ ఉండదు చింతపండుతో. అసలు దొంగ ఎవరంటే ఉప్పు. ఈ ఉప్పు వీటితో మమేకమైంది అనుకోండి, ఉప్పు, నూనె, చింతపండు 3 కలిసినాయి అనుకోండి, చాలు. ఈ ముగ్గురే చాలు మన శరీరాన్ని సర్వనాశనం చేయడానికి. కాబట్టి ఈ ముగ్గురిని మనము త్యజించాలి. ఇంకోటి, మీరు నెంబర్ 1 మొట్టమొదటి శత్రువును మీరు తొలగించేస్తే ఇవి పెద్ద ఎఫెక్ట్ మీ మీద దాడి చేయవు. ఇంకా 4వది పాల పదార్థాలు. 5వది పాలిష్ పెట్టినటువంటి గ్రెయిన్స్, అంటే హోల్ గ్రెయిన్స్ కాకుండా పాలిష్ గ్రెయిన్స్. ఇవి తినకూడదు, మానేయాలి. హోల్ గ్రెయిన్స్ తినచ్చు. దీన్ని మొలకలు కట్టుకొని తినచ్చు, లేదంటే కూరలు కూడా తయారు చేసుకొని తినచ్చు. ఇంకా 6వది ఏంటి అంటే చక్కెర, మనకు ప్రాసెస్ షుగర్ అన్నమాట. అందులో మీకు సల్ఫర్ ఉంటుంది. ఈ సల్ఫర్ అనేది ఈ ఈ యొక్క దీంట్లో వేస్తారు, మందుగుండు సామాగ్రిలో వాడతారు. ఈ సల్ఫర్ అందులో ఉంటుంది. కాబట్టి దయచేసి సల్ఫర్ అనేది
భయంకరమైనది. అది ఒకసారి మన దేహంలోకి వెళ్ళితే మన దేహం శుభ్రం చేసుకోలేదు దాన్ని, అలా వదిలిపెట్టేస్తుంది. ఎందుకంటే ఒక శత్రువు అది షుగర్ అనేది. దానివల్ల చాలా రోగాలు వస్తున్నాయి. కానీ అలాంటి దాన్ని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తూనే ఉంది మన శరీరం. లేకపోతే ఆ మనం అది లోపలికి వెళ్ళిన తర్వాత చనిపోవాల్సిందే. అంత గొప్ప భయంకరమైన పదార్థం దాంట్లో ఉంటుంది. కాబట్టి దయచేసి చక్కెరను మనం మానాలి. మీరు బెల్లాన్ని తయారు చేసుకొని తినచ్చు, ఖర్జూరాలు తినచ్చు, మీకు ఫ్రూట్స్ ఉన్నాయి. స్వీట్ కోసం ఎన్నో అద్భుతమైనటువంటి పదార్థాలు మనకి ఈ భూమి మీద ఉన్నాయి. చక్కెర మాత్రం తీసుకోకూడదు. అది నూనె, ఉప్పు, చింతపండు, చక్కెర, పాలిష్ పెట్టిన ఇవి, పాలు, పాల పదార్థాలు, మాంసం, ఈ ఏడేనండి మనకు శత్రువులు మన దేహానికి. అవసరం లేదు ఇవి. ఈ ఏడింటిని ఎవరైతే త్యజిస్తారో వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యవంతులే. వాళ్ళు ధ్యానం చేసినా చేయకపోయినా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సత్యము, వాళ్ళ వల్ల ఈ భూమి మీద ఏ జీవికి నష్టం జరగదు. చూడండి, ఏ జీవికి దుఃఖం కలగదు. ఎందుకంటే పాలు తాగలేదు. ఏ జీవి, ఏ బిడ్డ పాలని మనం అపహరించలేదు. ఏ గోమాతకి మనము ద్రోహం చేయలేదు. నెక్స్ట్, మాంసం తినలేదు, ఏ జీవిని చంపలేదు. నెక్స్ట్, మంచి అద్భుతమైనటువంటి అమృతాహారం తింటున్నాం ఈ ప్రకృతిలో. ఏంటి ఆ ప్రకృతి అంటే? ప్రకృతి యొక్క ఆహారం అంటే అమృతాహారం తింటున్నాం. ఇక్కడ మీ మనస్సు ఎట్లా ఉంటుందంటే పవిత్రంగా ఉంటుంది. ఎందుకంటే మీరు పవిత్రమైన భావనతో పవిత్రమైనటువంటి ఆహారాన్ని మనం వండుకొని, పవిత్రంగా వండి నోరు మూసుకొని తినడం నేర్చుకోవాలి. తినేటప్పుడు మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారంటే, ఒకటి, ముక్కు నోరు అనేటివి రెండు ఉన్నాయి మనకి. నోరు అనేది నోట్లో నుంచి గాలి లోపలికి వెళ్ళకూడదు. ముక్కులో నుంచి ఆహారం లోపలికి వెళ్ళకూడదు, నీళ్లు లోపలికి వెళ్ళకూడదు. చూడండి, దేని పని అదే చెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. నోట్లో నుంచి మీకు ప్రాణవాయువు వెళ్ళిందంటే దాన్ని శుద్ధి చేసేటువంటి గ్రంథులు నోట్లో ఉండవు. నెంబర్ 1. నెంబర్ 2, ముక్కు ఆహారం నుంచి వచ్చేటువంటి పదార్థాలని క్లీన్ చేసే గ్రంథులు ముక్కులో ఉండవు. అందుకని ముక్కులోంచి ప్రాణవాయువు తీసుకోవాలి, నోటి నుంచి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి, నీరు, ఆహారం. నోట్లో ఏముంటాయంటే ఆహార పదార్థంలో నుంచి వచ్చేటివి, నీటి నుంచి, పానీయాల నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియాను చంపే గుణము మన నోట్లో లాలాజలానికి, మన టాన్సిల్స్, 3 విధాలైనటువంటి సలైవా మనకు వస్తుందండి. 3 విధాలుగా వస్తుంది. ఆ 3 విధాలుగా వచ్చేటువంటిది మొట్టమొదటిది చెవుల దగ్గర నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి స్రవిస్తుంది నోట్లోకి. రెండవది ఈ దవడల మధ్య నుంచి స్రవిస్తుంది, అంటే ఈ ప్రదేశం నుంచి. మూడవది నాలుక కింద భాగం నుంచి స్రవిస్తుంది. ఈ 3 విధాలైనటువంటి ఎంజైమ్స్ మన ఆహారంలో ఉండే బ్యాక్టీరియాను చంపేసి లోపలికి పంపిస్తాయి. అదేవిధంగా ముక్కులో ఉన్నటువంటి ఎడినాయిడ్స్ అనేటువంటి ఒక 2 గ్రంథులు ఏం చేస్తాయంటే మీరు పీల్చే గాలిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను చంపేసి, అక్కడే చంపేసి లోపలికి పంపిస్తాయి ప్రాణవాయువుని. సో ఈ సిస్టమ్ ఉంది. కాబట్టి మీరు ఆహారం తినేటప్పుడు కన్నా నోరు తెరిచి మాట్లాడుతూ తిన్నారనుకోండి, ఖచ్చితంగా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతుంది, దాన్ని చంపే గుణం ఉండదు, మనకు రోగాలు వస్తాయి. కాబట్టి తినేటప్పుడు, ఇది ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తున్నాను మీకు, నోరు మూసి పెట్టుకొని తినాలి. ఆహారం లోపలికి పెట్టుకున్న తర్వాత నోరు మూసేసుకోవాలి. ఫస్ట్ పెదవులు మూసి తినాలి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన పరమ సత్యం. మనకు రోగాలకు మూలం ఇది కూడా. కాబట్టి మనము ఎప్పుడు కూడా నోరు మూసుకొని తినాలి, నిశ్శబ్దంగా తినాలి. మనమే తినేటప్పుడు ఏదైనా అవసరమైతే మూగ సైగలతో మనం వడ్డించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం. ఈ అన్నాన్ని మనం వండే విధానం పవిత్రంగా వండుకోవాలి. పవిత్రమైనటువంటి కూరగాయలు, ఆకులు సేకరించుకోవాలి. దగ్గర ఉండి ఆహారాన్ని వండుకునేవాళ్ళు. లేదు మేము అలాగే తినగలమంటే అలాగే తినచ్చు. బట్ మనం తినాల్సిన ఇవేవో తెలిసిపోయింది, మనం ఎలా వండుకోవాలో తెలుసుకున్నాం. అంటే పవిత్రంగా వండుకోవాలి, పవిత్ర భావనతో. ఇది నాకు, నా కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆయురారోగ్యాలు ఇవ్వాలి అనేటువంటి భావనతో మనం వండాలి. ఇది మనం ఈ స్పైసెస్ తీసేసి వండినప్పుడు ఆ ఆహారము అది మనకి ఒక అమృతాహారం లాగా పనిచేస్తుంది. ఎందుకంటే మన వైబ్రేషన్స్ అలా ఉంటాయి వండినప్పుడు. ఆ వైబ్రేషన్స్ తో వండి ఈ కుటుంబాన్ని నేను పోషింపజేసుకోవాలి, అనారోగ్యానికి గురి కాకుండా చూసుకోవాలనేటువంటి ఏ తల్లి అయితే అలా వండుతుందో ఆ కుటుంబం ఇప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉంటుంది. ఆ తల్లి కానివ్వండి, ఆ తండ్రి కానివ్వండి, ఎవరైనా సరే వండేవాళ్ళు. అలాగే తినేటప్పుడు మనము పరబ్రహ్మతో ఉన్నాం కదా, కాబట్టి మనం ఆ యొక్క క్రియ పాటించాలి. ఆ పరబ్రహ్మతో ఉన్నట్లు మనం గమనంలో పెట్టుకొని
ఈ ఆహారం నన్ను ఆయురారోగ్యాలతో ముందుకు తీసుకెళ్తున్న ఉద్దేశంతో మనం ఎవరైతే తింటారో వాళ్ళ వల్ల ఈ ప్రపంచాల్లో ఏ జీవికి నష్టం జరగదు కాబట్టి మీరు ధ్యానం చేసినా చేయకపోయినా మీ క్రియాయోగం నడుస్తుంది కాబట్టి ఇది అద్భుతమైన మార్గం అండి. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకొని మీరు ఇలా మన కత్తికి 2 పదునులు ఉంటాయండి. కానీ ఒక వరలో 2 కత్తులు రావండి. కాబట్టి ఒక కత్తికే 2 పదునులు పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం జీవిస్తామని కోరుకుంటూ ఈ సెషన్ ఇంతటితో ముగించుకుందాం. ఇంకా రాబోయే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. అలా ఈ యొక్క సెషన్ యొక్క విషయాలు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఎన్నో విషయాలు ఈరోజు తెలియజేశారు. ప్రకృతితో అందరూ అనుకుంటూ ఉంటాం ప్రకృతితో మమైకం అని. సో మమైకం అంటే ఏంటనేది చాలా క్లుప్తంగా కూలంకషంగా అందరికి అర్థమయ్యేటట్టు సరళమైన భాషలో అద్భుతంగా చెప్పారు.